पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। నమస్కారం అండి మహోదయ. అండి నమస్తే మహోదయ్. నమస్తే అండి. నమస్తే మహోదయ్. నమస్తే అండి. प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य कोविदवर्गस्य चतुर्दशकक्षा अस्ति। अद्य वयं नवमपाठस्य अध्ययनं कुर्मः। ఇవాళ కోవిద వర్గం యొక్క 14వ తరగతి మనం 9వ పాఠాన్ని మొదలు పెట్టబోతున్నాం. మొదటిగా సూక్తి. సూక్తి ఇది భగవద్గీతలోంచి తీసుకోవడం జరిగింది. ఇది ఒక్క 2 పాదాలు మాత్రం, మిగతా 2 పాదాలు వేరేగా ఉంటాయి. సో ఇది సూక్తి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. సో ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానం అవసాదయేత్ అంటే పద విభాగం చూస్తే ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్. సో అంటే ఏంటంటే ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్ అది మొదటి పదానికి అన్వయం. సో ఆత్మన అంటే ఆత్మన్ శబ్దానికి తృతీయ వచ్చేసి ఆత్మన. సో ఆత్మతోటి అంటే సెల్ఫ్. ఇక్కడ ఆత్మ అంటే సెల్ఫ్ అని. సో మనంతను మనమే ఆత్మానం మనకి మన్ని మనమే ఉద్ధరించుకోగలం. అలాగే ఆత్మన ఆత్మానం న అవసాదయేత్ అంటే మన ఆత్మతోటి అంటే మనం మనతోటి మనకి నష్టం చేసుకోకుండా ఉండాలి. అంటే మన ఉద్ధరణకి మనమే కారణం, మన నాశనానికి కూడా మనమే కారణం అని చెప్తున్నాడు. సో మన సెల్ఫ్ ఏదైతే ఉంటుందో అది మనల్ని ఉద్ధరించినా అదే ఉద్ధరిస్తుంది, లేకపోతే నాశనం చేసినా కూడా అదే నాశనం చేస్తుంది. అంటారు కదా, ఒకసారి మన మనసే మనకి శత్రువు అయిపోతుంది. అట్లా అవ్వకుండా ఉండాలి అని. సో ఇది సూక్తి. ఆ తర్వాత సమాసాల్లో ఇప్పుడు పెద్ద సమాసాలు, కాంపౌండ్ సమాసాలు కొన్ని మనం కిందటి పాఠంలో చూసాము. ఈ మరికొన్ని ఇప్పుడు ఇంకొంచెం పెద్దవి చూస్తాం మనం.
సో ఇంకొంచెం పెద్దవి ఎట్లా అంటే మొదటిది వచ్చేసి ఆ, ఇప్పుడు ప్రథమ కక్ష పాఠ్య పుస్తకం అని ఫస్ట్ కాంపౌండ్ ఉంది. అది ఎట్లా అంటే ప్రథమ కక్ష పాఠ్య పుస్తకం. సో కాబట్టి ఆ, 4 పదాలు ఉన్నాయి. మనకి 3 ఆ, సమాసాలు అవుతాయి. సో ముందరగా ప్రథమ కక్ష తీసుకోవాలి, ఆ తర్వాత పాఠ్య పుస్తకం రెండు వేరువేరుగా తీసుకుని అప్పుడు ప్రథమ కక్ష అండ్ పాఠ్య పుస్తకం రెండింటికి సమాసం చేయాలి. సో కక్ష అన్నదానికి ప్రథమ అన్నది విశేషణం కాబట్టి ప్రథమ చ స కక్ష్య చ లేకపోతే ప్రథమ కక్ష్య అని కూడా చేయొచ్చు. ఇది విశేషణ పూర్వపదం కర్మధారయ సమాసము. ఆ తర్వాత పాఠ్యం చ తత్ పుస్తకం అంటే టెక్స్ట్ బుక్. పాఠ్య పుస్తకం అంటే టెక్స్ట్ బుక్. ఎటువంటి పుస్తకము? టెక్స్ట్ అయినటువంటి పుస్తకము. సో పుస్తకం ఎలాంటిది అంటే పాఠ్యం అంటే ఆ, ఒక పాఠ్యక్రమం చెప్పేటటువంటి పుస్తకం, అది పాఠ్య పుస్తకం. సో కాబట్టి పాఠ్యం చ తత్ పుస్తకం చ. సో పాఠ్య పుస్తకం. సో ఇప్పుడు మనకి పూర్వ పదం వచ్చేసి ప్రథమ కక్ష వచ్చింది, అలాగే పాఠ్య పుస్తకం అని ఉత్తర పదం వచ్చింది. సో ఈ రెండిటికి మధ్యలో సమాసం ఎవరైనా అన్మ్యూట్లో ఉంటే కొంచెం మ్యూట్ చేసుకోండి, సౌండ్ వినిపిస్తుంది. అరుణ్ గారు ఒక్క నిమిషం. ఓకే, ధన్యవాదాలండి. సో కాబట్టి ప్రథమ కక్షయాః పాఠ్య పుస్తకం అని మూడో సమాసం వస్తుంది. అంటే ప్రథమ కక్ష యొక్క పాఠ్య పుస్తకము అని. సో ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే, సో రెండోది వచ్చేసి కేరళ రాజ్య ముఖ్యమంత్రి. కేరళ రాజ్య ముఖ్యమంత్రి అని. సో ఇందులో కూడా మొదటి 2 పదాలు ముందరగా తీసుకోవాలి, ఇలా చివరి పదాలు 2 ఒకటిగా తీసుకోవాలి. సో కేరళ రాజ్యం అని మొదటి తీసుకోవాలి, ముఖ్యమంత్రి అని రెండోది తీసుకోవాలి. సో రాజ్యం అనేది ఎన్నో రాజ్యాలు ఉంటాయి కాబట్టి అది జాతివాచకము. కేరళం అన్నది ఒక స్పెసిఫిక్, అందులో ఒక మెంబర్ కాబట్టి కేరళం ఇది రాజ్యం. కేరళ రాజ్యం అని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ముఖ్యమంత్రి అని వచ్చేసి ఎటువంటి మంత్రి? ముఖ్యమంత్రి, ఉపమంత్రి, లేకపోతే ఎటువంటి మంత్రి అంటే ముఖ్యమంత్రి. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ముఖ్యం చాసౌ చాసౌ మంత్రి చ అంటే, లేకపోతే ముఖ్యంచ మంత్రి చ అని కూడా రాయొచ్చు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇప్పుడు కేరళ రాజ్యము అండ్ ముఖ్యమంత్రి ఈ రెండింటి మధ్య సమాసం. సో సో కేరళ రాజ్యస్య దేని యొక్క ముఖ్యమంత్రి? కేరళ రాజ్యం యొక్క ముఖ్యమంత్రి. కాబట్టి కేరళ రాజ్యస్య ముఖ్యమంత్రి, కేరళ రాజ్య ముఖ్యమంత్రి. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. కర్ణాటక రాజ్య విద్యా సచివ. కర్ణాటక రాజ్య విద్యా సచివ. సో విద్యా సచివ ఒకటిగా తీసుకోవాలి, కర్ణాటక రాజ్యం అనేది ఒకటిగా తీసుకోవాలి. సో రాజ్యం అనేది జాతివాచకం, కర్ణాటక అనేది ఒక స్పెసిఫిక్ మెంబర్. కాబట్టి కర్ణాటకం ఇది రాజ్యం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సచివ. సచివ అంటే సెక్రటరీ. దేని యొక్క సచివ? విద్య, ఆ శాఖ యొక్క సెక్రటరీ అని అర్థం. సో విద్యాయాః సచివ, విద్యా సచివ షష్ఠీ తత్పురుష సమాసం. మా దాంట్లో ఇవ్వలేదండి. ఒక్క నిమిషం అండి, మళ్ళీ అయిన తర్వాత అడగండి, ఒక్క నిమిషం చెప్పానండి. సో కర్ణాటక రాజ్యస్య విద్యా సచివ. సో ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఏంటండి చెప్పండి అరుణ్ గారు. ఇది మా దాంట్లో ఇవ్వలేదు ఈ ఎగ్జాంపుల్. ఓకే, సరేనండి, పర్వాలేదు. జస్ట్ రాసుకుంటే లేకపోతే మళ్ళీ ఓకే, అందుకే రాసుకుంటాం. వీడియో కా- రాసుకోండి. కర్ణాటక రాజ్యస్య బదులు ఆంధ్రప్రదేశ్ రాజ్య ముఖ్యమంత్రి ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాజ్య విద్యా సచివ అంతే. అంటే కర్ణాటక స్టేట్ బదులు మారింది. ఆంధ్ర స్టేట్ ఇచ్చారు. మారింది. సో జస్ట్ స్టేట్ మారింది. సో ఆంధ్ర ఇది రాజ్యం అని రాయొచ్చు. ఓకే, కర్ణాటకం ఇది రాజ్యం, లేకపోతే ఆంధ్ర ఇది రాజ్యం, ఏదైతే అది. ఓకే, సరేనండి. తర్వాత సంస్కృత సాహిత్య శ్రేష్ఠ కృతయ. ఇందులో కూడా మొదటి 2 తీసుకోవాలి,
లాస్ట్ రెండు తర్వాత ఒకటిగా తీసుకోవాలి. సో సంస్కృత అంటే సంస్కృతం యొక్క సాహిత్యం. ఆ తర్వాత శ్రేష్ఠ కృతయ అంటే శ్రేష్ఠ కృతయ, కృతులు ఎట్లాంటివి అంటే శ్రేష్టమైనటువంటి అవి అనేది. సో కాబట్టి సంస్కృత సాహిత్యం యొక్క శ్రేష్టమైనటువంటి కృతులు అని అర్థము. సో సంస్కృతస్య సాహిత్యం, సంస్కృత సాహిత్యం షష్ఠీ తత్పురుష సమాసం. శ్రేష్టాః కృతయః ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ వచ్చేసి సంస్కృత సాహిత్యస్య శ్రేష్ఠ కృతయః, సో షష్ఠీ తత్పురుష సమాసం. ఆ తర్వాత కాళిదాస బాణాది కవి శ్రేష్టాః, ఇటువంటి ఎగ్జాంపులే మనం లాస్ట్ లెసన్లో కూడా చేసాము. సో కాళిదాసు బాణుడు అనేటటువంటి మొదలైనటువంటి కవులు వారి యొక్క కవి అటువంటి కవులు, తర్వాత కవి శ్రేష్టాః, అటువంటి కవులు ఆ కవులలో శ్రేష్టమైనటువంటి వారు అని అర్థం. కాబట్టి కాళిదాస బాణ ఆది వరకు ఒకటి చేసి కవి శ్రేష్టాః ఒకటి చేయాలి, చేసి అప్పుడు ఆ రెండు కలపాలి. కాబట్టి కాళిదాస చ బాణ చ, సో కాళిదాస బాణవు, వాళ్ళిద్దరు ద్వంద్వ సమాసం, ఇది ఇతరేతర ద్వంద్వం. తర్వాత కాళిదాస బాణవ్ ఆది, ఇక్కడ కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఆదిహి ఏకవచనంలో ఇచ్చారు, బాణం అనేది ద్వివచనంలో ఉంది, కాబట్టి ఆది అని దీర్ఘం చేసుకోవాలి. ఏషాంతే, సో కాళిదాస బాణాదయ అని వస్తుంది, బహువ్రీహి సమానాధికరణ బహువ్రీహి సమాసం. ఆ తర్వాత లాస్ట్ రెండు కవిషు శ్రేష్టాః, కవులలో వీరు ఇట్లాంటి వారు కవులలో శ్రేష్ఠులు అని అర్థము. సో కాబట్టి కవిషు శ్రేష్టాః సప్తమీ తత్పురుష సమాసము. ఆ తర్వాత కాళిదాస బాణాదయ కవి శ్రేష్టాః అని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. కాళిదాస బాణాదయ అన్నది కవి శ్రేష్టాకి విశేషణము. సో ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆ తర్వాత ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఇంకొంచెం పెద్ద ఎగ్జాంపుల్స్. నాకాధిప సభాభవన మధ్యం, నాక అధిప సభా భవన మధ్యం అంటే నాక అంటే ఇక్కడ స్వర్గం అని అర్థం, హెవెన్ అని అర్థం. నాకాధిప అంటే స్వర్గం యొక్క అధిప, రాజైనటువంటి వాడి యొక్క నాకాధిప సభ, సభ అనే సభ అనేటటువంటి భవనం దాని మధ్యలో అని అర్థం. సో మొత్తం అర్థం అది. సో ఫస్ట్ నాక అధిప తీసుకుంటే నాకస్య అధిప, స్వర్గం యొక్క అధిప అంటే ఇంద్రుడు అని అర్థం. సో నాకాధిప షష్ఠీ తత్పురుష సమాసం. ఆ తర్వాత సభా భవనం తీసుకుంటే సభాయాహ భవనం, ఎటువంటి దేని భవనం అంటే సభ యొక్క భవనం, సభాయాహ భవనం, అది షష్ఠీ తత్పురుష సమాసం. ఆ తర్వాత నాకాధిపస్య సభాభవనం, ఆ స్వర్గం యొక్క అధిపు రాజైనటువంటి వాడి యొక్క సభాభవనం, కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఆ తర్వాత అటువంటి భవనం యొక్క మధ్య భాగం, మధ్యం అని అర్థం. సో నాకాధిపస్య నాకాధిప సభాభవనస్య మధ్యం అని తీసుకుంటే అది షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ది కృత దండకారణ్య పుణ్యవాస, కృత దండకారణ్య పుణ్యవాస. కృత అంటే చేసినటువంటి వాడు అని అర్థం, ఎవరి చేత అయితే చేయబడిందో అని అర్థం. బహురీ లాస్ట్ బహురీ వస్తుంది, చేసినటువంటి వాడు. ఏం చేసినటువంటి వాడు అంటే దండకారణ్య అంటే దండకం అనేటటువంటి అరణ్యం యొక్క పుణ్యవాసము అంటే పుణ్యమైనటువంటి వాసం చేసినటువంటి వాడు అని అర్థం. సో ముందర కృత వదిలేసి దండకారణ్యం తీసుకుంటే కనుక దండకం ఇది అరణ్యం. అరణ్యం అంటే రకరకాల అరణ్యాలు ఉంటాయి, అందులో అది ఒక జాతి, దాంట్లో దండకం అనేటటువంటిది స్పెసిఫిక్, కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఇది. ఆ తర్వాత పుణ్యవాస, వాసం అంటే ఉండడం,
అది ఎటువంటి ఉండడం అంటే పుణ్యమైనటువంటి వాసం. కాబట్టి పుణ్య వాస ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తర్వాత దేని యొక్క వాసము అంటే దండకారణ్యస్య పుణ్యవాస అన్నది షష్ఠీ తత్పురుషం. ఆ తర్వాత కృత అనేది అప్పుడు చేర్చాలి. సో కృత దండకారణ్యస్య పుణ్యవాస ఏన సహ, ఎవరి చేతైతే ఎటువంటి దండకారణ్యం యొక్క పుణ్యవాసం చేయబడిందో అతను అని అర్థం. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నాకాధిప సభాభవను మధ్యం దీంట్లో అన్నం మొత్తం 4 షష్ఠీ తత్పురుష సమాసాలే కాబట్టి సపరేట్ గానే రాయాల్సిందే. మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారు, మీరే అడిగారు ఇంతకు ముందర కూడా. సో నాకాధిప ఎన్నునే, నాక అధిప 4 భవన మధ్యం 5 ఉన్నాయండి. మొత్తం 5లోంచి 4 వస్తాయి. 4 షష్ఠీ తత్పురుష సమాసమైన దేనికి దానికి విడిగానే రాయాలి. ఓకే, కలిపి రాయడానికి లేదు, ఓకే ఓకే విడిగానే రాయాలి. ఇంకా అంతకంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఓకే, ఇంకేదైనా ఉందా అండి డౌట్ ఎవరికైనా? మాన్య దీంట్లో కాదు కానీ అంటే 2025 ఫిబ్రవరి పేపర్ చేస్తూ ఉంటే చెప్పండి. మాతృ మాత సమీపే ఒక క్వశ్చన్ వచ్చిందండి. లేదు, సంసార కూప ఏంటండి? సంసార కూప అది సమస్త పదం, దాని విగ్రహవాక్యము. విగ్రహవాక్యం ఎలా రాయాలంటారు? సంసారం ఏవ కూపహనా, లేకపోతే అంటే అలానే రాయాలి, లేకపోతే సంసారం కూపహ? కాదు, సంసారం ఏవ కూపహ. సంసారమే ఒక నది అంటే నుయ్యి లాంటిది, కూపం లాంటిది. కరెక్ట్. ఛాయా తరవహ, ఛాయా తరవహ అంటే అక్కడ మధ్యమ పదలోపి కదా, ఛాయా తరవహ మధ్యమ పదం. అంటే ఛాయా తరుహు మన బుక్ లో ఇచ్చారు. ఛాయా తరుహు అంటే ఛాయా ప్రధాన తరుహు అని రాస్తున్నాం. అవునండి, కరెక్ట్. అయితే ఇప్పుడు తరవహ అని బహువచనంలో ఇచ్చారు, ప్రధాన అని రాయాలా? ప్రధానాహ. ప్రధానాహ. ఈ చిన్న చిన్న డౌట్స్ అండి. ఎస్. ఇంకొకటి యుద్ధ ప్రస్థాన సమయ, ఇది అంటే ఇది సమస్త పదం అండి. యుద్ధ ప్రస్థాన సమయ. సో దీనికి అంటే విగ్రహవాక్యం రాయాలంటే ఎలా రాయాలంటారు? 3 పదాలు ఉన్నాయి, యుద్ధము, ప్రస్థానము, సమయము. ప్రస్థానం అంటే ఏంటి? వెళ్ళేటటువంటి, ప్రవేశించేటట్టు. సో యుద్ధం లో ప్రవేశించే దాని యొక్క సమయము అని అర్థం. యుద్ధే ప్రస్థానః, ప్రస్థానం, యుద్ధే ప్రస్థానం, ప్రస్థానం సమయం, ప్రస్థానస్య సమయః. ఓకే. ఇంకొకటి మాతృ సమీపే ఇట్లానే ఉందండి. అంటే ఇప్పుడు కృష్ణస్య సమీపే అంటే ఉపకృష్ణం అని రాస్తున్నాం మనము. సో అంటే కృష్ణం అనేది ఏంటి, ద్వితీయ విభక్తిలో రాస్తున్నట్టు అంటారా మనం కృష్ణం అనేది? లేకపోతే కాదండి, ద్వితీయ విభక్తి కాదు, అది అవ్యయం. అసలు యాక్చువల్గా అదే కదా, అవ్యయీభావ సమాసంలో సమస్త పదం కూడా అవ్యయమే అవుతుంది. అది ఎక్కడైతే అకారము ఆకారము వస్తాయో ఉత్తర పదంలో అప్పుడు మ వస్తుంది, ఉపకృష్ణం అట్లా. అంతే తప్ప అది ద్వితీయ కాదండి. అది నాకు అర్థం కాలేదండి. కృష్ణ అంటే కృష్ణస్య సమీపే కదా. సో యాక్చువల్గా అది కృష్ణ కదా, పూర్వపద కృష్ణ కదా, అదే ఉత్తర పద కృష్ణ కదా. సో కాబట్టి అకారం కదా, దాని అంతము అకారాంతము కదా అది. సో కాబట్టి సమస్త పదంలో అక్కడ మ వస్తుంది. అంటే ఉత్తర పదం అకారాంతం కానీ ఆకారాంతం అయితే గనక అది సమస్త పదంలో మ అని వస్తుంది, ఉపకృష్ణం అట్లా. ఉపకృష్ణం అనేది. ఓకే అండి, ఇప్పుడు దొరికిందండి. మాతుహు సమీపే, మాతుహు సమీపే, తల్లి యొక్క సమీపం, మాతుహు సమీపే. అంటే ఉప అంటే యాక్చువల్ గా దానికైతే మామూలుగా అయితే మాతృ కదా, అంటే దాని మన ఉపమాతృ అనే రాయాలనుకుంటారు. అంటే ఒకసారి చూస్తాను రుకారాంతానికి ఏమొస్తుందో అని బుక్, అదే సమాస పుస్తకంలో ఉంటుంది. సో జస్ట్ కన్ఫర్మ్ చేస్తాను. ఉపమాతృ అనే రాయాలి.
అని రావాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే వాళ్ళు నిజంగానే నాకు టెస్ట్ పెడుతున్నట్టే ఉందండి. 2025 పేపర్ అయితే నిన్నే చూసాను అనమాట నేను. ఓకే, ఓకే. సరే సరే, పర్వాలేదు, అడగండి, అడిగితే నేను కూడా క్లారిఫై చేసుకుంటాను, చూస్తాను. ఇది ఒకటి అండి. ఇంకా డౌట్స్ వస్తే మళ్ళీ అడుగుతామండి. తప్పకుండా. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి డౌట్స్ ఎవరికైనా? ఓకే, సో లేకపోతే కనుక నెక్స్ట్ వచ్చి ఓకే, సో ఛందస్ మనం మొదలెట్టాం కదా. సో దాంట్లో గణాలు చూసాం మనం, 8 గణాలు. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో 2 విధాలు చూసాము. తర్వాత ఇప్పుడు ఆ ఛందస్ గణాలతోటి మనం ఏం చేస్తాము అని లాస్ట్ టైం క్లాస్లో కూడా అడిగారు. దానికి సమాధానం ఏంటంటే, మనం ఇప్పుడు ఈ ఛందస్లో కొన్ని వృత్తాలు ఉంటాయి. ఒకసారి వృత్తాల్లో మహోదయే ముందు కొంచెం ఒక్కసారి ఆ రెండు చెప్పిన తర్వాత ఇది మొదలు పెట్టరండి, ఒక్కసారి అది రిపీట్ చేయరండి. ఓకే, సరే చెప్తాను, ఒక్క నిమిషం. ఒక్కసారి అండి, నో ప్రాబ్లం అండి, పర్వాలేదు. ఓకే, సో సో ఆ గణాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం అదేనండి. సో అది నాకు యమా తారా జభానస అదేమో అవి లఘు వాటికి అది బాగానే ఉందండి. కానీ ఇలాగా ఈ మన గుర్తులు వచ్చిన తర్వాత అది ఏ గణం అని చెప్పేసి మీరు గబుక్కుని చెప్పేస్తున్నారు, అది నాకు అర్థం అవట్లేదండి, ఎలా చెప్పగలుగుతున్నారా అనేది. స్లోగా చెప్తానండి. ఓకే, సో ఎలా చెప్పాలి ఇప్పుడు, ఎలా అంటే య మా తా రాజ భానస లగం, అలా విడతీసి కొంచెంగా గుర్తుపెట్టుకోవాలండి. యమాత రాజ భానస లగం అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత దాన్ని ఇట్లా కొంచెం దూరం దూరంగా రాసుకోవాలి. య మాత రాజ భానస లగం అని. అప్పుడు దాని ఒక్కొక్క అక్షరం మీద అది ఏంటి, లఘువ గురువ అని ముందర మార్క్ చేసుకోవాలి. సో యా అన్నది లఘు, మా అన్నది గురువు, తా అన్నది గురువు, రా అన్నది గురువు, జ అన్నది లఘు, భా అన్నది గురువు, న అన్నది లఘువు, స అన్నది లఘు, ల అన్నది లఘు, గ చివరిది. సో గ తర్వాత మ సంయుక్తాక్షరం ఉంది, గమ్, కాబట్టి ఇది యాక్చువల్గా గ అయితే లఘు అవుతుంది, కానీ గమ్ అని ఉంది కాబట్టి ఇది గురువు అయింది. కాబట్టి ఇట్లా ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గణంలో మనకి 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు య అని తీసుకుంటే కనుక అక్కడి నుంచి 3 అక్షరాలు య మా తా వరకు తీసుకోవాలి. తీసుకుని యా లఘువు, మా గురువు, తర్వాత తా అన్నది గురువు, కాబట్టి లఘు గురు గురు అంటే అది యగణం అని తీసుకోవాలి. మగణం తీసుకుంటే మా నుంచి 3 తీసుకోవాలి, మా తా రా. సో చూడంగానే మనకు తెలుస్తుంది 3 కూడాను గురువులే అయినాయి. కాబట్టి మగణం అంటే 3 గురువులు అని అర్థం. అప్పుడు మళ్ళీ తా ఇప్పుడు తగణం తీసుకుంటే తా నుంచి 3 తీసుకోవాలి, తా రా జ అని. సో ఇది తీసుకుంటే తా అన్నది గురువు, రా అన్నది గురువు, జ అన్నది లఘు. సో అయితే గురు లఘు అయితే కనుక తగణం అవుతుంది. అట్లా 3 3 3 3 చప్పుని తీసుకుని చేసుకోవాలి. చివరికి వచ్చేటప్పటికి మనకి సగణం సా తీసుకుంటే సా ల గమ్ అని ఉంది, కాబట్టి ఈ 3 తీసుకోవాలి. స ల గమ్ తీసుకుంటే స అంటే లఘు, లా అంటే లఘు, గమ్ అంటే గురు. కాబట్టి సగణంలో లఘు లఘు గురు అని వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైందండి? ఇక్కడ వరకు అర్థమైందండి, కానీ ఇప్పుడు చెప్పండి, తర్వాత స్టెప్ చెప్తే అర్థమైందో లేదో చెప్పండి. తర్వాత ఇది ఒక్క విధానం. సో ఇది ఇక్కడతో అయిపోయింది.
కాబట్టి దీని ఆ, ఆ, దాని అంటే దీనికి నెక్స్ట్ వచ్చేదానికి లింక్ పెట్టుకోకూడదు. అయితే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే నెక్స్ట్ వచ్చే విధంగా గుర్తుపెట్టుకోవాలి. సరేనా అండి? ఇది పూర్తిగా ఆయ్, అర్థమైందా మీకు? ఇది అర్థమైందండి ఇలాగా. రైట్. సో ఏదో ఒకటే పెట్టుకోండి, రెండు పెట్టుకుందాం, రెండు గుర్తు పెట్టుకుందాం అంటే మీకు కష్టం అవుతుంది, మిక్సప్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక విధానం. రెండో విధానం వచ్చేసి ఇది ఆ, యరత భజస అని రెండు గుర్తుపెట్టుకోవాలి అంతే. గుర్తుపెట్టుకున్న యరత అంటే అది లఘు అని దానికి మార్క్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి యరత లఘు అని. భజస గురు అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత యరత అన్నదాన్ని దీన్ని ఎట్లా డీకోడ్ చేసుకోవాలి ఇప్పుడు అంటే య అని తీసుకుంటే కనుక ఫస్ట్ ఆది గురువు అని సారీ ఆది లఘువు అని తీసుకోవాలి. సో ఆది లఘువు అయితే కనుక అంటే యగణంలో మొదటి అక్షరము లఘువు అవుతుంది. అప్పుడు మిగతా రెండు ఏమవ్వాలి? గురువులు అవ్వాలి. గురువులు అవ్వాలి. సో లఘు గురు గురువు అయితే కనుక యగణం అవుతుంది. అలాగే అంటే మిగతా రెండు గురువులను ఎలా చెప్తున్నారండి? ఎలా చెప్తున్నారంటే ఈ ఫార్ములా అలా డిజైన్ చేయబడిందండి. అంటే మూడు గురువులు, మూడు లఘువులు, భజసాల భజసాల మూడు గురువులు, ఎరతల లఘువులు వచ్చేస్తాయి. కాబట్టి మిగతా ఏదైతే మనం మాట్లాడటం లేదో అవన్నీ వేరే అన్నమాట. లఘువు గురించి మాట్లాడితే మిగిలినవి గురువులు. ఓకే, గురువు గురించి మాట్లాడితే మిగతావి లఘువులు. అది లాజిక్ కదా అక్కడ. ఓకే, సో మీరంటే మీరు ఒక పేపర్ పెన్ తీసుకుని రాసుకుంటే మీకే ఆ లాజిక్ అర్థం అవుతుంది అది. ఓకే, సో మధ్యలో తీసుకుంటే కనుక అందుకనే రెండు అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి. ఎవరికి ఏది అర్థమైతే దాన్ని పట్టుకోండి అంతే చాలు. ఓకే, రెండు చేయొద్దు. సో తీసుకుంటే అన్నది మధ్యలో ఉంది కాబట్టి మధ్య లఘు అయితే మొదటిది చివరిది కూడా గురువులు అవ్వాలి. కాబట్టి గురు లఘు గురువు అయితే కనుక రగణం అది. అలాగే తీసుకుంటే అంత్య లఘు, అంతంలో లఘు ఉంటుంది, మొదటి రెండు గురువులు ఉంటాయి. సో గురు లఘు అయితే కనుక తగణం అవుతుంది అది. భజసాలో భ అంటే ఆది గురువు అయింది. ఆది గురువు అయితే మిగతా రెండు కూడా లఘువులు అవుతాయి. సో గురు లఘు తీసుకుంటే అది భగణం అవుతుంది. అంటే మధ్య గురువు తీసుకుంటే మొదటిది చివరిది లఘువులు అవుతాయి. సో లఘు గురు లఘు అయితే అది జగణం అవుతుంది. అంటే అంత్య గురువు అంటే మొదటిది రెండోది లఘు అవుతాయి. సో లఘు గురువు అయితే కనుక అది సగణం అవుతుంది. అంటే అన్ని గురువులు, అంటే అన్ని లఘువులు. సో అలా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, యరత భజస అంటున్నారండి మీరు కదండి? అవునండి, యరత భజస. యరత అన్నది లఘు, భజస అన్నది గురు అంతే. యరత భజస గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి అది. అవునండి. ఇంకా రిమైనింగ్ రెండు ఉంటాయి, రిమైనింగ్ రెండు గణాలు ఉంటాయి, మా గణం నా గణం. అవును, మా అంటే మూడు గురువులు, మూడు గురువులు, నా అంటే మూడు లఘువులు. అవునండి, కరెక్ట్. అలా యరత భజస మూడు గురువులు మూడు లఘువులకి ఏమన్నారండి? యరత భజస కాకుండా మా అంటే అన్ని గురువులు, నా అంటే అన్ని లఘువులు. యరత భజస మా నా కింద ఉన్నాయి కదా. మీకు స్క్రీన్ కనిపిస్తుందా లేదా? స్క్రీన్ కనిపిస్తుందండి. యరత ఫస్ట్ భజస మా అండ్ నా. ఓకే, సరే. మళ్ళీ డౌట్ తర్వాత మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకే, సో దీనికి ఒక శ్లోకం కూడా చెప్పారు కదండి, లక్ష్మీకుమార్ గారా ఎవరో? అవునండి. అండి ఇది ఈ మొత్తం అయిపోయిన తర్వాత మాట్లాడదామండి. ఒకసారి నేను శ్లోకం చెప్పాను, అందులో కూడా ఇదే ఉంది, అందులో కూడా ఏం డిఫరెంట్గా లేదు. అది ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఓకే, సో కిందటి పాఠంలో చెప్పినట్టు వర్ణ ఛందస్సు, మాత్రా ఛందస్సు అని రెండు ఉంటాయి. వర్ణ ఛందస్సులో గణాలు ఉంటాయి, మాత్రా ఛందస్సులో గణాలు ఉండవు. మాత్ర అంటే ఏంటంటే ఒక అక్షరం పలకడానికి మనకి పట్టేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది మనకి మన పోర్షన్స్లో ఎక్కడ లేదు. సో అది దాని గురించి ఎక్కువ చర్చించుకోకర్లేదు. ఓన్లీ నెక్స్ట్ చెప్పేది ఏంటంటే అనుష్టుప్ ఛంద. సో అనుష్టుప్ ఛందస్లో మనం చూసేటటువంటి అనుష్టుప్ ఛందస్సు
ఎక్కువగా మనకి మహాభారత శ్లోకాలు, రామాయణ శ్లోకాలు, లేకపోతే ఈవెన్ లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, ఇవన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులోనే ఉంటాయి. సో అనుష్టుప్ ఛందస్ అంటే ఏంటంటే మనకి, సో దీంట్లో అనుష్టుప్ ఛందస్సులో మొత్తం యూజువలీ ఈ వర్ణ ఛందస్ అనే దాంట్లో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లోనూ ఒక్కొక్క వృత్తం బట్టి దాని యొక్క అక్షరాలు మారుతూ ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సులో ముఖ్యంగా 32 అక్షరాలు ఉంటాయి మొత్తంగా. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మీరు ఏ అంటే మహాభారతంలో భగవద్గీతలో ఒక్క చాప్టర్లో వదిలేసి చూసుకుంటే కనుక అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. రామాయణంలో కానీ మిగతా అన్నిట్లోనూ ఇలాగే ఉంటాయి. 8 అక్షరాలు ఉంటాయి. ఆ 8 అక్షరాల్లోనూ చివరి అక్షరం ఎప్పుడూ కూడా అది లఘువు అయినా సరే గురువుగానే తీసుకోవాలి దాన్ని. ఓకే, అది గురువు కింద లెక్క. అలాగే మనకి 5వ అక్షరము, 6వ అక్షరము, 7వ అక్షరము ముఖ్యమైనవి. ప్రతి పాదంలో 5వ అక్షరము, 6వ అక్షరము, 7వ అక్షరము ముఖ్యమైనవి. సో అన్ని పాదాలకి 5వ అక్షరము, 6వ అక్షరము లఘు గురువే ఉంటుంది. లఘు గురువే ఉంటుంది. 5వ అక్షరము, 6వ అక్షరం. 7వ అక్షరం మాత్రము మొదటి పాదానికి, 3వ పాదానికి ఒకలాగుంటుంది. 2వ పాదానికి, 4వ పాదానికి ఒకలాగుంటుంది. సో మొదటి పాదానికి, 3వ పాదానికి 7వ అక్షరము గురు అవుతుంది. 2వ పాదానికి, 4వ పాదానికి వచ్చేసి అది లఘు అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లఘు, గురు, గురు అన్నది మొదటి పాదము, 3వ పాదము. లఘు, గురు, లఘు అన్నది 2, 4 పాదాల్లో వస్తుంది. సో ఇది దీని యొక్క అరేంజ్మెంట్, ఆ వర్ణాల యొక్క అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది ఇలా ఉంటుంది. సో దానికి ఒక పుస్తకంలో కూడా శ్లోకం ఇచ్చారు, ఇక్కడ కూడా అదే చూపిస్తున్నాను. సో శ్లోకే షష్టం గురు జ్ఞేయం సర్వత్ర లఘు పంచమం ద్వితీయ తుర్యయోర్ హ్రస్వం సప్తమం గురు చ అన్యయోహో అని ఇది శ్లోకం. సో దీనివల్ల ఏం అర్థమవుతుందంటే ఈ పర్టికులర్ అనుష్టుప్ ఛందస్ అన్నది ఇదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయిటండి. సో కాబట్టి ఇది ఓన్లీ వన్ ఆఫ్ దెమ్. సో దీంట్లో ఏంటంటే శ్లోకే షష్టకం గురు జ్ఞేయం అంటే శ్లోకంలో అన్ని పాదాల్లోనూ అన్ని పాదాలు వినిపిస్తుందండి? వినిపిస్తుంది? ఓకే. శ్లోకంలో అన్ని పాదాల్లోనూ షష్టమం గురు జ్ఞేయం అంటే 6వ అక్షరం ఏదైతే ఉందో అది గురు. ఓకే, అండ్ సర్వత్ర అన్ని చోట్ల లఘు పంచమం, పంచమం అన్నది లఘు. సో ఇందాక చెప్పినట్టుగా 5వ అక్షరము లఘు, 6వ అక్షరము గురువు. అది ఫస్ట్ 2 పాదాలకి మనకి మీనింగ్. ద్వితీయ తుర్యయోహో. సో ద్వితీయ అంటే రెండోది. ఇక్కడ తుర్యయోహో అంటే తుర్యం అంటే 4వది అని అర్థం. ఓకే, సో 2వ, 4వది హ్రస్వం అవుతుంది, సప్తమం. సో 7వ అక్షరం గురించి మాట్లాడుతున్నారు. సో 7వ అక్షరము 2వ పాదంలోను, 4వ పాదంలోను అది హ్రస్వం అవుతుంది. గురు చ అన్యయోహో. అన్యయోహో 2, 4 తీసేస్తే అన్య ఏమి మిగిలాయి? 1, 3 మిగిలింది కాబట్టి 1, 3 7వ అక్షరము గురు అవుతుంది. ఓకే, సో ఈ శ్లోకం యొక్క అర్థం అది. ఇదే శ్లోకంలో మీరు దీన్ని అన్వయించుకుంటే కూడా మీకు అదే వస్తుంది. సో దీంట్లో 5వ అక్షరం ఏంటి? శ్లోకే షష్టం గురు జ్ఞేయంలో సో శ్ల 1, కే 2, 3, 4, 5 గు అన్నది 5వ అక్షరము. సో కాబట్టి ఇది లఘు అయింది. అలాగే గురు జ్ఞేయంలో గురు క్షమితం. ఓకే, గు అన్నది లఘు అయింది.
తర్వాత జ్ఞ వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం అయింది అది. రు హ్రస్వం అయినా కూడా జ్ఞ వచ్చింది కాబట్టి అక్కడ జ్ఞలో జ ఏదైతే ఉందో అది రు తోటి కలుస్తుంది కాబట్టి ఇది గురు అయింది. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాదంలో 7వ అక్షరం గురు అవ్వాలి కాబట్టి ఏకారం ఉంది కాబట్టి ఇది కూడా గురువు అయింది. లాస్ట్ది ఎలా అయినా సరే అది ఏమైనా సరే మనం గురువుగా తీసుకుంటాం కాబట్టి అది గురువు అయింది. ఆ తర్వాత 3వ పదం తీసుకుందాము, ఎందుకంటే లఘు గురు గురు 1 3 అవుతుంది కాబట్టి 3వ పాదం తీసుకుంటే ద్వితీయ తుర్యయోర్ హ్రస్వం అని తీసుకుంటే 1 2 3 4 5 తుర్ తీసేస్తే యా యా అన్నది లఘు అయింది. యో యోర్ అన్నది గురు అయింది. హ్ర అన్నది మళ్ళీ హ్ర హ్ర తర్వాత సకారం ఉంది కాబట్టి ఇది గురు అయింది. కాబట్టి లఘు గురు లఘు అయింది. ఆ తర్వాత హ్రస్వం తర్వాత సప్తమం గురు తర్వాత సర్వత్ర లఘు పంచమం తీసుకుంటే సర్వత్ర ల గు గు అన్నది మళ్ళీ లఘు అయింది. పంచ్ అన్నది గురు అయింది. చ అన్నది లఘు అయింది. సో కాబట్టి 2వ పాదంలో లఘు గురు లఘువు. 4వది తీసుకుంటే సప్తమం గురు చ అన్యయోహో సప్తమం 1 2 3 4 5 రు అన్నది లఘు అయింది. చా చాన్ అన్నది గురువు. య అన్నది మళ్ళీ లఘు. సో ఇట్లా మీరు ఏ శ్లోకాన్ని తీసుకున్నా ఇలా టెస్ట్ చేసుకుంటే మీకు ఇది సరిపోతుంది. ఓకే, క్లియర్ అండి? ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు మీటర్ అని చెప్పారు, ఇదే కదండి ఇంతకుముందు? మీటర్ అంటే ఇదేనండి. ఓకే, ఇది మీటర్. మా శ్లోకంగా ఉందండి ఉదయ ఏంటండి? మాది అంటే ఇది 2వ పాదంలో ఈ శ్లోకం కొద్దిగా తేడాగా ఉందండి. చతుష్పాదయోర్ హ్రస్వం సేమ్ అండి. చతుష్పాదయో అంటే 2వది 4వ పాదం అని. ఇక్కడ ఈ పుస్తకంలో ఇచ్చినటువంటి తుర్య అని ఇచ్చారు. తుర్య అన్నా కూడా 4 అనే అర్థం. ఓకే, 2 ఒకటే సమానమైనవే, జస్ట్ కొంచెం పదాలు వేరుగా ఉన్నాయి. సో ఇది అనుష్టుప్ ఛందస్కి రూల్. ఓకే, వర్ణాల యొక్క ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది దానివల్లే మీకు మనం చదివినప్పుడు కానీ ఇప్పుడు ఏం చదివినా అదేంటి విష్ణు సహస్రనామం కానీ లేకపోతే లలిత చదివినా మీకు ఆ రిథం ఎలా వస్తుంది అంటే ఈ ప్లేస్మెంట్ ఆఫ్ లెటర్స్ వల్లే మీకు ఆ రిథం వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి వసంత తిలకావృత్తం. సో వసంత తిలకావృత్తం. సో దీని యొక్క లక్షణం ఏంటంటే అంటే దీనికి ఈ ఈ వృత్తాల్లో ఎలా అంటే మీకు మన ఇంతకు ముందర అనుష్టుప్లో ప్లేస్మెంట్ ఆఫ్ వర్ణాలు చూసాం, మనం అక్షరాలు చూసాము. ఇందులో ఏమిటుంటుందంటే మీకు పర్టికులర్ గణాలు, ఈ గణాలు ఈ వరుసలో ఉంటాయి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వసంత తిలకా వృత్తంలో వచ్చేటటువంటి గణాలు ఏంటంటే తగణము, భగణము, జగణము, మళ్ళీ జగణము. సో 2 సో త బ జ ఝ ఇలాగే రావాలి. ఏ గణం యొక్క ప్లేస్మెంట్ మారినా కూడా మళ్ళీ అది వృత్తం మారిపోతుంది. కాబట్టి త బ జ జ వస్తే మాత్రమే అది వసంత తిలకా వృత్తం. ఓకే, సో దీని యొక్క లక్షణం ఎలా చెప్తారు అంటే ఇక్కడ కనిపించే పుస్తకంలో ఇచ్చినటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో దాంతో చెప్తారు. ఎలా అంటే ఉక్త వసంత తిలక త భజ జగౌ గహ అని. ఇది ఇలా ఇది ఒకటే గుర్తుపెట్టుకున్నా చాలు, లేకపోతే తభ త భ జ జ అని గుర్తుపెట్టుకున్నా చాలు. ఓకే, సో కాబట్టి మీ కన్వీనియన్స్ బట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని తగణంలో ఇప్పుడు మనకి తగణంలో ఏ వస్తాయి, భగణంలో ఏమొస్తాయి, జగణంలో ఏమొస్తాయి, మనకి లఘు గురువులు అన్నది ఇక్కడ ముఖ్యమండి. కాబట్టి ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు మనం ఇదే లైన్ తీసుకుంటే ఉక్త వసంత తిలక తభజ జగౌ గహ అని తీసుకుంటే దీనికే గనక లఘు గురువులు మనం మార్క్ చేసుకుంటే
అది కూడా మనకి వసంత తిలక వృత్తమే ఇస్తుంది. కాబట్టి ఉక్త అని తీసుకుంటే ఉక్ అని తీసుకుంటే అది గురువు అయింది. ఆ తర్వాతే తా అని తీసుకుంటే కనుక అది గురువు, మళ్ళీ వ తీసుకో. సో ఇక్కడ దీంట్లో మనకి ఉక్త అన్న దాంట్లో మనకి యాక్చువల్గా మూడు కనిపిస్తున్నాయి కానీ 2 అక్షరాలు. కానీ మనం ఎలా తీసుకోవాలంటే దీన్ని కూడా మూడు అక్షరాల తప్పున తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క గణంలో 3 అక్షరాలు ఉంటాయి కాబట్టి మనం 3 చెప్పున తీసుకుని దాన్ని రాసుకున్నప్పుడు విడివిడిగా కొంచెం ఉక్త వ ఒక చోట, సంత తిల ఒక చోట, కా తబ అలా వేరువేరుగా 3 అక్షరాలు తీసుకుని రాసుకుని అప్పుడు మనం లఘు గురువులు మార్క్ చేసుకుంటే మనకి అక్కడ ఏ ఏ గణాలు వస్తాయి అని చెప్పి తెలుస్తుంది. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి సో ఉక్తాలో ఉక్త వా తీసుకుంటే ఉక్ అన్నది గురువు, తా అన్నది గురువు, వా అన్నది మనకి లఘు. సో అంతే లఘు ఏమవుతుంది మనకి? సో అంతే లఘు గురువు అయిపోతుందండి. కాదు కాదు, అంత లఘు ఉన్నటువంటి గణం ఏమవుతుంది? ఓకే, ప్రశ్న అర్థం కాల. ఒక నిమిషం. తగణం, సమ్యక్, ఉత్తమం. సో ఇప్పుడు ఉక్త వా వరకు తీసుకున్నాం కాబట్టి ఉక్ అన్నది గురువు, తా అన్నది గురువు, వా అన్నది లఘు. సో గురు లఘు వచ్చింది. అంటే ఏమైంది? అంతే లఘు అయింది. అంతే లఘు ఎరతాల తగణం అయింది. ఓకే, సో తగణం వచ్చేసింది. తగడం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. సన్ అన్నది మరి గురువు, తా అన్నది లఘువు, తీ అన్నది లఘు. అంటే ఏమైంది? ఆది గురువు అయింది. ఆది గురువు భగణం. ఓకే, సో భగణం అయింది. సో తా వచ్చేసింది, భా వచ్చేసింది. ఆ తర్వాత ఎక్కడి వరకు వచ్చాం? సంత తీ వరకు వచ్చాం. సో లా అన్నది ఇప్పుడు లా కా తా తీసుకోవాలి. లా అన్నది లఘువు, కా అన్నది గురువు, త అన్నది లఘు. సో మధ్య గురువు ఏంటి? జగణం వచ్చేసింది కదా. సో త బ జా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకున్నాం? 1 2 తా వరకు తీసుకోవాలి. ఇప్పుడు భ జా వరకు తీసుకోవాలి. సో భ జా ఏమైంది? భా అన్నది లఘు, జా అన్నది గురువు, మళ్ళీ జ అన్నది లఘు. సో మళ్ళీ సో అలా తీసుకుంటే గౌ గహ అన్నది 2 కూడా గురువులు అవుతాయి. సో అంతంలో గురువులు వదిలేయచ్చు, గురువు పట్టించుకోగలరు. సో కాబట్టి ఏమైంది? ఇప్పుడు త బ జ సో 4 గణాలు వచ్చినాయి మనకి. సో ఇట్లా దీన్ని ఈ విధంగా కూడా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పెట్టుకుంటే వసంత తిలకా వృత్తం యొక్క లక్షణం దీంట్లో మనకి వస్తుంది అనమాట. ఓకే, క్లియర్ అండి? అర్థమైందా? అర్థమైందండి. ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత బిఫోర్ ప్రొసీడింగ్ టు నెక్స్ట్ గణాన్ని మేడం, ఈ అనుష్ఠుప్ చంద్రలోనే నా చిన్న డౌట్. చెప్పండి. ఒక్కో పాదానికి 8 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలు అంటారు మేడం. అవును. ఇప్పుడు ఇక్కడ ఏదో పాదం అంటే ఒక లైనా? బేసికలీ నాకు బేసిక్ డౌట్ మేడం. పాదం అంటే ఇప్పుడు నాకు ఈ శ్లోకం చూస్తే 2 లైన్లు కనిపిస్తున్నాయి. ఓకే 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 సరేనండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు శ్లోకంలో 8 అక్షరాలు తీసుకోవాలండి. 8 అక్షరాలు తీసుకుంటే అక్కడ అది ఒక పాదం అండి. సో ఇప్పుడు శ్లోకే షష్టం గురు జ్ఞేయం ఇక్కడ వరకు ఒకటి, సర్వత్ర లఘు పంచమం ఇక్కడికి ఒకటి, ద్వితీయ తుర్యోర్ హ్రస్వం ఇక్కడ వరకు ఒకటి. ఇది హ్రస్వం యాక్చువల్గా ఇది పోయింది, హలంతం మిస్సింగ్. సప్తమం గురు చాన్యయోహో ఇది ఒక పాదం. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే యూజువలీ ఏంటంటే చదువుతున్న వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ బ్రేక్ వచ్చేస్తుందండి. ఎందుకంటే అదే ఆ వర్ణాల యొక్క ప్లేస్మెంట్ అలా. ఇప్పుడు బాగా లలిత కానీ లేకపోతే విష్ణు సహస్రనామం కానీ చదివే వాళ్ళకి క్లియర్గా అక్కడ బ్రేక్ వచ్చేస్తుంది. లేకపోతే భగవద్గీత శ్లోకాలు రెగ్యులర్గా చదువుతున్న వాళ్ళకి అక్కడ ఆ 8వ అక్షరం దగ్గర బ్రేక్ అవుతుంది. ఓకే, సో అలా అక్కడ రెస్పెక్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ లైన్స్ మనం 8 అక్షరాలు
తీసుకుంటే అది ఒక పాదముగా మనం భావించాలి అంతే కదా, నాట్ లైన్స్. లైన్స్ కాదు, లైన్స్ కాదు. లైన్ అంటే మనం రాయడం అలా రాస్తున్నాము, బట్ యాక్చువల్గా గేట్ దగ్గర మనకి పాజ్ ఉండాలి. అలాగే ఇక్కడ హ్రస్వం దగ్గర పాజ్. అది చదివేటప్పుడు ఇప్పుడు చదవడానికి రూల్స్ కొంచెం వేరుగా ఉంటాయండి. సో ఏదైనా శ్లోకం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో శ్లోకం చదివేటప్పుడు ఎట్లా అంటే మెయిన్లీ అనుష్ఠుప్ ఛందస్సు 8 అక్షరాలకి చిన్న గ్యాప్ ఇచ్చి చదవాలి. గ్యాప్ ఇచ్చి చదివితే ఏంటంటే అక్కడ కనుక ఒకవేళ ఏదైనా సంధి ఉంటే కనుక సంధి విడగొట్టి చదవాలి. లేదు అంటే 16 అక్షరాలు కూడా చదవచ్చు. అంటే మొదటి లైన్ మొత్తంగా ఒకటి, రెండో లైన్ మొత్తంగా ఒకటి, అప్పుడు సంధి బ్రేక్ చేయక్కర్లేదు. సంధి అలాగే ఒకవేళ 8వ అక్షరం దగ్గర సంధి ఉంటే కనుక సంధి బ్రేక్ చేయకుండా కంటిన్యూస్గా 16 లెటర్స్ చదివేయచ్చు. సంధి ఉంటే బ్రేక్ చేయాలనుకుంటే మాత్రం సంధి విచ్ఛేదం చేసి మాత్రమే చదవాలి. ఓకే, ఓకేనండి, రైట్. అంటే పాదం గ్యాప్ తీసుకోవాలి అని అంటే అక్కడ ఆ సంధి విడగొట్టాలి. అవునండి, విడగొట్టాలి. మెయిన్లీ ఎక్కువగా ఏంటంటే మనకి విసర్గ సంధి కానీ లేకపోతే ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు ఇప్పుడు విష్ణు సహస్రనామం తీసుకుంటే చాలా విసర్గలు ఉంటాయి. చాలా విసర్గలు ఉంటాయి. 8వ అక్షరం దగ్గర అది బ్రేక్ చేయాలి. అది విసర్గ, అది సంధి చేసి చదవాలి. లేదు సంధి చేయకుండా చదవాలి అంటే అప్పుడు 16 అక్షరాలు ఒకేసారి చదవాలి. మొత్తం లైన్ మొత్తం ఒకేలా 2 పాదాలు ఒకేసారి, అప్పుడు మొత్తం అలాగే చదవాలి. అంటే 2 పాదాలు చెప్పిన కంటిన్యూస్గా అలాగే చదవగలగాలి. లేదు బెటర్ ఏంటంటే మొదలుపెట్టిన వాళ్ళకి కానీ ఈవెన్ ప్రాక్టీస్ ఉన్నా కూడా 8 అక్షరాలు చదవడం ఎప్పుడు కూడా ఈజీ. ఈవెన్ బ్రెత్ టేకింగ్ కానీ దేనికైనా ఈజీ. ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి లలితలో తీసుకుంటే కనుక కొన్ని ఒకే నామం ఉంటుంది 2 పాదాల్లోనూ, అప్పుడు బ్రేక్ చేయకూడదు. అప్పుడు అది కంటిన్యూస్గా చదవాలి మొత్తంగా. నామం పూర్తిగా వచ్చేదాకా చదివి తర్వాత బ్రేక్ తీసుకోవాలి. అంతే, పూర్తిగా చదవాలి ఆ నామం. సరేనా? ఓకే. తర్వాత ఇంద్ర వజ్రావృతం. ఇంద్ర వజ్రావృతం. సో దీంట్లో లక్షణం ఏంటంటే ఏంటి, వృత్తం కదండి. వృత్తం ఏమన్నాను? ఓకే, మేబీ ఓకే. ఇంద్ర వజ్రావృత్తం. ఓకే, సో లక్షణం వచ్చేసి స్యాద్ ఇంద్ర వజ్ర యది తౌ జగౌ గహ. సో సో ఇది దాని యొక్క లక్షణం. ఇది స్యాత్ ఇంద్ర వజ్ర యది తౌ. సో దీనికి కూడా మీనింగ్ ఉందండి. ఇందాక దానికి కూడా అర్థం ఉంది. స్యాత్ ఇంద్ర వజ్ర ఎప్పుడవుతుంది అంటే యది, ఎప్పుడంటే తౌ జగౌ గహ. సో తౌ అంటే 2 తాలు. సో కాబట్టి తతజ అవుతుంది. సో 2 తాలు, తౌ అంటే 2 కదా, తకి త్వౌ. సో త్వౌ అంటే 2. సో 2 తగణాలు ఒక జగణం అవుతుంది. గౌ గహ అనేది గురువు అవుతుంది. సాధుదొచ్చు. కాబట్టి తతజ అయితే కనుక అది మీకు ఇంద్ర వజ్ర వృత్తం అవుతుంది. సో దీనికి కూడా సేమ్ ఇందాకట్లాగానే మనం కనుక లఘు గురువులు చేసుకుంటే కనుక దీంట్లో కూడా తగణము జగణము వస్తుంది. ఓకే, ఇది మీరు టెస్ట్ చేసుకుని చూడొచ్చు. ఓకే, సో తర్వాత ఉపేంద్ర వజ్రావృత్తం. ఉపేంద్ర వజ్రావృత్తం అంటే దీని యొక్క లక్షణం ఏంటంటే ఉపేంద్ర వజ్ర జతజాస్తౌ గౌ అని వస్తుంది. అంటే జతజా. సో జతజా అన్నటువంటి వస్తుందండి. దీనికి జ త అని వస్తుంది. జ త అని వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇది కూడా మీరు లఘు గురువులు మార్క్ చేసుకుంటే మీకు అదే వస్తుంది. ఓకే, సో జతజాహ తతః గౌ అని దీన్ని పద విభాగం చేసుకోవచ్చు. జతజ అన్నది ఈ 3 గణాలు దీంతో వచ్చేటటువంటిది. జతజాహ తతో అని అర్థం. సో విడదీస్తే పద విభాగం చేస్తే జతజాహ తతః గౌ అని. సో జతజ 3 గణాలు, అందుకని ఆ తర్వాత తతః దాని నుంచి లాస్ట్ది గౌ అంటే అది గురువు అనే అర్థం. ఓకే, సో ఇది ఉపేంద్ర వజ్రం. నెక్స్ట్ వజ్రం అన్నాను ఇందాక. ఓకే, వృత్తం, సారీ. సో ఈ నెక్స్ట్ వచ్చి ఉపజాతి వృత్తం. ఉపజాతి వృత్తం అంటే ఏంటంటే ఇంద్ర వజ్రావృత్తము ఉపేంద్ర వజ్రావృత్తం 2 కలిపితే కనుక, అంటే 2 కలిపితే అంటే
ఒక పాదం ఇంద్ర వజ్ర వృత్తం అవ్వచ్చు, రెండో పాదం ఉపేంద్ర అవ్వచ్చు, లేదు మూడో పాదం ఉపేంద్ర అవ్వచ్చు, నాలుగో అరేంజ్మెంట్ ఎలా ఉందంటే ఇంద్ర వజ్రావృత్తం మొదట రావచ్చు, లేకపోతే ఉపేంద్ర వజ్రావృత్తం రావచ్చు, లేకపోతే మొదట ఉపేంద్ర రావచ్చు, తర్వాత ఇంద్ర, లేకపోతే మూడు పాదాలు ఇంద్ర అవ్వచ్చు, ఒకటి ఉపేంద్ర అవ్వచ్చు. కాబట్టి ఆ కాంబినేషన్లో ఏదైనా నాలుగు పాదాల్లో ఏ పాదమైనా రావచ్చు, ఏ పాదంలో అయినా ఏ వృత్తమైనా రావచ్చు. అది ఆ రెండు కలిపితే కనుక వచ్చేది ఉపజాతి వృత్తం. సో మనం ఇప్పుడు ఏదైతే అన్వయ రచనలు రఘువంశంలోని రెండో సర్గ చదివాం, దాంట్లో శ్లోకాలు అన్నీ కూడాను ఇంద్ర వజ్రావృత్తం, అంటే ఈ మిక్స్ ఆఫ్ రెండు కూడా అండి, ఉపజాతి వచ్చింది దాంట్లో. సో మీరు ఏ శ్లోకం తీసుకుని మార్క్ చేసుకుని చూసుకున్నా కూడా మీకు ఐదర్ ఒక పాదం ఇంద్ర వజ్ర అవుతుంది, లేకపోతే ఇంకొక పాదం అవుతుంది, లేకపోతే ఒకటి ఉపేంద్ర అవుతుంది. సో అట్లా కాంబినేషన్ ఆఫ్ ఈ రెండు వస్తుంది. సో వాళ్ళు కూడా అదే ఇచ్చారు. అధ ప్రజానాం అధీప ప్రభాతే జాయా గ్రాహిత గంధమాల్యాం అన్నది మనకి మొదటి శ్లోకం ఏదైతే ఉందో అది ఇచ్చారు. సో దాన్ని చూసుకుంటే కనుక మొదటిది ఫస్ట్ రెండు పాదాలు కలిపి జ త జ వచ్చింది. జ త జ అన్నది ఏంటది? ఉపేంద్ర వజ్రావృత్తము. అలాగే రెండోది త త జ వచ్చింది, అది మనకి ఇంద్ర వజ్రావృత్తం. సో ఈ రెండిటి కాంబినేషన్లోనూ అది వచ్చింది, కాబట్టి అది ఉపజాతి వృత్తం. ఓకే, క్లియరా అండి? ఓన్లీ మనం గణాలు గుర్తుపెట్టుకోవాలి, ఎందులో ఏది వస్తుంది అన్నది అంతే. సో ఫస్ట్ది వసంత తిలకలో త భ జ జ, తబ జ జ అని, అంటే ఏదో ఒక మీకు బండ గుర్తు పెట్టుకుంటే గుర్తుంటుంది. ఇంద్ర వజ్ర వృత్తంలో తత జ, రెండోదేమో జత జ, జత జ అని కూడా అట్లా గుర్తుపెట్టి జత జ, తత జ, జత జ. సో రెండింటికి ఒకటే అక్షరం తేడా వస్తుంది యాక్చువల్గా. ఇంద్ర వజ్ర వృత్తానికిను దాని ఏమంటారు ఉపేంద్ర వజ్ర. సో రెండు గణాల్లోనూ మీరు చూస్తే కనుక త త జ ఉంది, ఇక్కడ రెండో దాంట్లో జ త జ. సో ఓన్లీ తగణం జగణంలో మాత్రమే తేడా ఉంది రెండిటికిను. సో తగణం అంటే మనకి ఏమొస్తుంది? ఏ గగనం అంటే లఘు గురువు గురువు లఘు గురువు సిగు గురు లఘు వస్తుంది, అంత్య లఘు. గురువు లఘు గురు గురు లఘు వస్తుంది. అంటే మొదటి అక్షరం ఏమొచ్చింది? గురు వచ్చింది. గురువు. ఓకే, జగణంలో ఏమొస్తుంది? జగణంలో మధ్య మధ్యం గురువు. సో లఘు గురు లఘు వచ్చింది. కాబట్టి తగడంలోనేమో మొదటిది గురువు, ఈ జగడంలో మొదటిది లఘు. ఆ రెండింటికి అంతే తేడానండి, అంతే. అదర్వైజ్ మిగతా అంతా సమానంగానే ఉంటాయి. ఓకే, ఇంకా ఇంకా ఉన్నాయండి వృత్తాలు. అంటే 8 గణాల్లో 3 వాడారు, బాజాత. అవునండి, ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి. ఇంకా చాలా వృత్తాలు ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేబీ ఎగ్జామ్ తర్వాత మీరు అది చేస్తే బెటర్. యాక్చువల్గా వ్యోమా ల్యాబ్స్ వాళ్ళది దాన్ని ఏమంటారు ఛందస్, దాని మీద మొత్తం అన్ని ఛందస్సులు దాంట్లో ఆవిడ కవర్ చేశారు. సో ఆవిడ పేరు సౌమ్య కృష్ణాకర్ అండి. సౌమ్య కళ్యాణ్ పూరే ఆవిడ పేరు. సో ఆవిడ సౌమ్య గారు, ఆవిడ కృష్ణాపూర్, అవునండి, క్షమత. సో సౌమ్య గారు ఆవిడ ఛందస్ చెప్పారు, అందులో అన్నీ కవర్ చేశారండి, మొత్తం అన్ని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది వినొచ్చు. ఓకే మేడం, దీంతో ఈ వృత్తాల్లో లాస్ట్ కి ఇంకొక లైన్ ఇచ్చారు, అది ఎగ్జాంపుల్ గా ఇచ్చారా? ఏదండి? కేపిస్మా ఈ వృత్తాల్లో లాస్ట్ అవునండి, జస్ట్ ఓన్లీ అది అది జస్ట్ అప్లై చేయడానికి ఇచ్చానండి. వసంత తిలక వృత్తం, దాని మీద మీరు గణాలు అదే లఘు గురువులు మార్క్ చేసుకుని గణాలు మార్క్ చేసుకుని దాన్ని మీరు చూసుకోవచ్చు, అది ఆ వృత్తంలోకి వస్తుందా రాదా అని, అంతే. ఓకే, అంటే శ్లోకాలు అన్నీ కూడా ఇలా మీటర్లోనే ఉంటాయి, అన్నీ కూడానండి. అంటే ముందు రాసి మీటర్ చేస్తారు, మీటర్ ఎలా, చాలా గ్రేట్ అది.
కరెక్ట్. కరెక్ట్ అండి. ఎందుకంటే ముందర మీటర్ చేసి రాయడం అన్నది ఏముండదు. వాళ్ళు ఇప్పుడు మీరేం తీసుకున్నా గూడా రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా, ఇప్పుడు వ్యాసుడు కానీ, లేకపోతే వాల్మీకి మహర్షి గాని వీళ్ళందరూ గూడా అంటే లక్ష మనుషులు అని మనం అనుకోలేమండి. వాళ్ళు గూడా భగవంతుడితో భగవంతులే అని చెప్పొచ్చు. ఎందుకంటే అవును. ఇప్పుడు మనకి రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి. మహాభారతంలో 1,00,000 శ్లోకాలున్నాయి. ఏ లేతే ఇప్పుడు లలిత గాని, ఇవి గాని ఇవన్నీ గూడా మీరు చూడండి. ఎక్కడా గూడా ఏది గూడా మీ తప్పడం అనేది ఉండదు. అన్ని మీటర్‌లోనే ఉంటాయి. మీరు మనకి లలిత చదువుతుంటే ఎట్లాంటి వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే దానిలో ఉన్న మీటర్‌ని బట్టి, ఆ పదాలను బట్టి, అక్షరాల్ని బట్టి కూడా వస్తుంది. సో, ఇవి బహుశా మీరు చెప్పినట్టుగా ఆశువుగా వచ్చినప్పుడు రిధం ఫాలో అవుతే వచ్చేస్తాయి ఇవి అంటే వారు ఆటోమేటిక్ గా. వారు వాళ్ళు ఇలా మనలాగా చూసుకొని చెయ్యక్కర్లేదండి గణాలవి. అది భగవంతుడు చేయరు చేయరు. వాళ్ళకిచ్చినటువంటి అది వాళ్ళే భగవంతులండి. ఇంకా ఎందుకంటే వేరే మాట వాళ్ళు మానవ మాత్రులు కాదు అందుకనే వచ్చింది. ఋషులండి. ఆ ఋషులు, దేవుళ్ళు అంతే. మనం పూజనీయులు మనకి అందరూ వాళ్ళు అంతే. మనం దానికి ఏం వర్డ్స్ లేవు చెప్పడానికి వాళ్ళ గురించి. అది చదివిన ప్రతిసారి అదే ఫీలింగ్ వస్తుంది. అంటే మనం ఇవి నేర్చుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం కదా! అని మనకి అవును. వస్తుంది. మనం నేర్చుకుంటే మనకు తెలుస్తుందండి. దానిలో ఉన్న ఇదేంటి అని. కానీ ఐ థింక్ వాళ్ళకి మనలాంటి సమస్య ఉండదు వీళ్ళకి. అది అది మామూలుగా మనలాంటి వాళ్ళు కాదు కదా వాళ్ళు. కాదండి. అంటే మనం కూడా కృషి చేసి, 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 చేసి కొన్ని జన్మలకి మేబీ ఆ స్టేజ్ చేరుకోవచ్చేమో. రెండు లైన్లు వస్తాయండి. ఆ? 2 లైన్లు వస్తాయి. అది కూడా చాలా గ్రేట్ అలా వచ్చినాయి. కానీ ఈ దీంట్లోకి ఎంటర్ అయ్యాం అది కూడా గ్రేట్ అని కొంచెం. చాలా అండి. చాలా ఆఫ్ కోర్స్ అది అప్రిషియబుల్. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. మనం ఎందుకు సంస్కృతం నేర్చుకుంటున్నాం? లేకపోతే ఏంటి దీనిలో ఉన్నది అని. చాలా, చాలా అర్థం కాదు. సో, మీరందరూ కూడా ఇంతవరకు వచ్చారు కోవిదా వరకు. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తారంటే నిజంగా అది ఎప్పుడో ఏ జన్మలోనే ఇంత మనం అడుగు పెట్టుంటాం. అందుకనే ఇంకొంచెం అడుగు పెడుతున్నాం ఇప్పుడు అంతే. ఇంకా ముందరకెళ్తుందండి. అవును. ఓకే. యాహ్! దీనివల్ల మనం చేసే ప్రార్థనల్లో మీనింగ్ బాగా తెలిసి ఎంజాయ్ చేస్తామండి. చాలా అండి. అంటే ఎంజాయ్ అనే కంటే నేనంటాను అది మనకి వంట పడుతుంది అంటాం గదా! మనం ఏదైనా తిన్నప్పుడు గాని, చేసినప్పుడు గాని, ఆ వంట పట్టడం జరుగుతుందండి. ఎప్పుడైతే అది మీకు అర్థం తెలుస్తుందో దానిది, అప్పుడు మీకు ఇప్పుడు మీరు ఇదే చూడండి, చిన్నదే చూడండి. ఇప్పుడు మీకు అనుష్టుప్ ఛందస్సు యొక్క శ్లోకం అర్థమైంది. మీకు ఏమనిపిస్తుంది? అది బట్టి పట్టేసి గుర్తుపెట్టుకుంటే అది వేరు. బట్ దాన్ని గుర్తుపెట్టుకుంటే ఏంటంటే, మీకు ఆ సారం ఎప్పటికీ మీ మైండ్‌లో ఉంటుందండి. అది ఎప్పటికీ పోదది. మీరు బై హార్ట్ చేసింది మీరు రేపు మర్చిపోవచ్చు. లేతే 10 రోజుల తర్వాత మర్చిపోవచ్చు. కానీ అర్థం చేసుకున్నది మర్చిపోం మనం. అది. తేడా అదండి. పారాగ్రాఫ్స్ అండి ఇలా శ్లోకాల రూపంలో ఉంటే మనకు గుర్తు బాగుంటది. అవునండి. అవును. యాక్చువల్‌గా శ్లోకాలకి ఏంటంటే అంటే మనం డీవియేట్ అవుతున్నాం. బట్ కానీ లాస్ట్ చెప్పేసి నెక్స్ట్‌కెళ్ళిపోదాం. సో, శ్లోకాలు ఎట్లా అంటే ఇప్పుడు మనం మెయిన్‌లీ ఆహ్, ఎందులో తీసుకున్నా సరే హ్మ్. ఇప్పుడు ఎక్కువగా మనం అందరం భగవద్గీత చదువుతాం కాబట్టి భగవద్గీతలో శ్లోకాలు ఒక్కొక్క శ్లోకానికి వ్యాఖ్యానం ఎంతెంత ఉంటుందంటే ఆహ్, ఇప్పుడు శంకర భాష్యమే తీసుకుంటే గనుక దాంట్లో వ్యాఖ్యానం ఉండడానికి మేబీ ఒక శ్లోకానికి ఒక 20 లైన్‌లో, 30 లైన్‌లో ఉండొచ్చు. కానీ దాని లోపల ఉండేటటువంటి సారం ఏదైతే ఉందో అది కొన్ని పేజీలు ఉంటుందండి. సో, ఎంతో ఇన్ఫర్మేషన్‌ని మనకి జస్ట్ ఒక 32 అక్షరాల్లో కుదించి ఇచ్చారు. సో, ఆలోచించండి. వారి యొక్క ప్రతిభ ఎలాంటిదో దానిలో మనం అర్థం చేసుకోవడానికి ఎంతుందో అని. అంతే. ఓకే. రైట్. అర్థం ఇంకా శంకర చేసుకోవడం. భాష్యానికి భాష్యం రాస్తారండి. ఏవండి? శంకర భాష్యానికి భాష్యం రాస్తారు. అవును. దానికి కూడా మళ్ళీ ఉంటుందండి. కరెక్ట్. దానికి కూడా భాష ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్‌కెళ్ళిపోదామండి. చర్చ ఇలా మొదలుపెడితే ఇంక చాలా వెళ్తుందిది. ఓకే. సుభాషితం తర్వాత నెక్స్ట్‌ది. వచ్చి ఫస్ట్ సుభాషితం వచ్చి మరణం ప్రకృతిః శరీరిణాం వికృతిర్ జీవితముచ్యతే బుధైః క్షణమప్యవతిష్ఠతే శ్వశన్ యది జంతుర్నను లాభవానసౌ. సో, రఘువంశం నుంచి తీసుకున్నారు ఈ శ్లోకం. మళ్ళీ ఇంకొకసారి మరణం ప్రకృతిః శరీరిణాం వికృతిర్ జీవితముచ్యతే బుధైః క్షణమప్యవతిష్ఠతే శ్వసన్ యది జంతుర్నను లాభవాన్ అసౌ.
సో పద విభాగం చూస్తే మరణం ప్రకృతి శరీరిణాం వికృతి జీవితం ఉచ్యతే బుధైః క్షణం అపి అవతిష్టతే శ్వసన్ యది జంతుః నను లాభవాన్ అసౌ. సో అన్వయం చూస్తే కనుక శరీరిణా మరణం ప్రకృతి జీవితం వికృతి ఇది బుధై ఉచ్యతే. సో స్వాభావికంగా జరిగేది ఏంటి? స్వభావం ఏంటి? ప్రాకృతికంగా జరిగేది జననం మరణం. మరణాలు సహజం. జననమా మరణం సహజమా? ఏది సహజం రెండిట్లోంచి? రెండు సహజమే. పుట్టిన వాడు గట్టిగా తప్పదంటారు కదా. కానీ మరణించిన వాళ్ళు మళ్ళీ ఒక్క నిమిషం జననం సహజం. మరణం సహజం. ఎందుకంటే జన్మించిన తర్వాత మరణించడం సహజంగా జరుగుతుంది. కరెక్ట్. సో కాబట్టి మరణించిన వాళ్ళు మళ్ళీ పుడతారో లేదో మనకు తెలియదు, కానీ మనకి తెలిసి పుట్టిన వాళ్ళు తప్పకుండా మరణిస్తారు. ఎవరి శరీరినాం అంటే శరీరం ఎవరికైతే ఉందో అటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మరణం అన్నది అటువంటి వాళ్ళకి సహజం, స్వభావ సిద్ధం. అది దానిలో ఏమీ ఆశ్చర్యపోవడానికి కానీ లేకపోతే భయపడడానికి కానీ దానికి ఏమీ అవసరం లేదు. అది తెలిసినటువంటి ఒక ఫ్యాక్ట్ అది. ఓకే, సో అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే శరీరిన మరణం ప్రకృతి. మరణం అన్నది ప్రకృతి, జరగవలసిందే, అది తప్పకుండా. జీవితం వికృతి. జీవితం అంటే పుట్టడం అన్నది లేకపోతే జీవించి ఉండడం అన్నది. వికృతి అంటే జరగచ్చు జరగకపోవచ్చు, తెలియదు మనకి దాని గురించి. కాబట్టి అది అన్సర్టెన్. సో డెత్ అన్నది సర్టెన్, జీవితం అనేది అన్సర్టెన్, నాట్ వి డోంట్ నో. సో తెలియదు అది. బుధైహి ఉచ్యతే అంటే బుధైహి అంటే తెలియగల వాళ్ళు అనేటటువంటిది, అది వాళ్ళు అంటారు అని. ఆ తర్వాత అతః యది జంతువు క్షణమపి శ్వసన్ అవతిష్టతే. కాబట్టి జంతువు అంటే ఇక్కడ అర్థం జంతువులు అని కాదు, ఏదైనా సరే ప్రాణం ఉన్నది ఏదైనా సరే అని అర్థం అక్కడ. సో ఏదైనా సరే క్షణం అపి శ్వసన్ అవతిష్టతే. శ్వసన్ అంటే గాలి పీలుస్తూ, ఇది శత్రు ప్రత్యంత, ఇది శ్వసన్ పీలుస్తూ, గాలి పీలుస్తూ ఉంటే గనక తర్హి అసౌ నను లాభవాన్. అటువంటి ప్రాణి చాలా లాభవాన్ అంటే లాభం పొందుతూ ఉన్నటువంటి ప్రాణి కదా అని అర్థం. అంటే శ్వాస నడుస్తున్నంతసేపు మాత్రమే మనకి ఏదైనా మనం చేయగలం, లేకపోతే మనం లాభం పొందగలం అని అర్థం. ఓకే, సో తాత్పర్యం వచ్చి సర్వేషాం ప్రాణినాం మరణం స్వభావ సిద్ధం. ప్రతి ప్రాణికి మరణం అన్నది స్వభావ సిద్ధమైనది. తత్ పరిహర్తుం కేనాపి న శక్యతే. సో దానిని ఆపడానికి ఎవరి వల్ల కాదు, ఎవరు ఏమీ చేయలేరు దాన్ని, అది సహజంగా జరిగేటటువంటిది. జాతస్య మరణం నిశ్చితం ఏవా. జాతస్య అంటే పుట్టినటువంటి ప్రాణి, ఏ ప్రాణికైనా సరే మరణం అన్నది నిశ్చితమైనది అని. కింటు జీవనం న నిశ్చితం. జీవితం అన్నది నిశ్చితం కాదు. తత్ ఆకస్మికం నతు స్వభావ సిద్ధం. అది యాక్సిడెంటల్గా జరిగేటటువంటిది, అంతేగాని స్వభావ సిద్ధమైనటువంటిది కాదు. అద్యైవ జీవనం సమాప్తం స్యాత్. ఇవాళ్లే జీవితం ఆగిపోవచ్చు, పూర్తయిపోవచ్చు. అథవా శ్వః, లేకపోతే రేపు. జీవితస్య పురుషస్య మరణం భవత్యేవా. సో బతికి ఉన్నటువంటి జీవి యొక్క, పురుషుడి యొక్క మరణం అవుతుంది తప్పకుండా. కింటు మృతస్య పునః జీవితం భవిష్యతి ఇత్యత్ర న నిశ్చితః. చనిపోయినటువంటి ఏ ప్రాణికైనా మళ్ళీ జీవితం ఉంటుంది అన్నది మనకి తెలియదు, అది నిశ్చితమైనది కాదు. అతః క్షణకాలమపి జీవః యది దేహే తిష్టతి. అంటే దేహంలో జీవి ఉన్నంత వరకు క్షణకాలం ఉన్నా సరే తర్హి తదేవ ప్రాణినాం మహాలాభ. అదే ప్రాణికి మహాలాభమైనటువంటిది. కించ మరణే అపి శోకః న కార్యః. సో మరణం పొందిన వారి పట్ల, లేకపోతే మరణం పట్ల కానీ ఎటువంటి శోకము ఉండరాదు.
ఈ నిజం తెలిసిన తర్వాత శోకం అన్నది ఉండరాదు అని చెప్తున్నాడు. యతః మరణం ప్రాణినాం స్వాభావికం. ఎందుకంటే ప్రాణికి మరణం అనేది చాలా స్వభావ సిద్ధమైనది. యావత్ జీవం సంతోషేణ జీవేత్. జీవితం ఉన్నంత కాలం లేకపోతే బతికినంత కాలం సంతోషంగా ఉండాలి. యతః దుర్లభం జీవనం అస్మాభిః ప్రాప్తం అస్తి. దుర్లభం అంటే చాలా కష్టం తర్వాత పొందినటువంటిది దుర్లభం అనర్థం. సో ఈ జీవితం ఎప్పుడు పొందాము? ఎంతో పుణ్యం చేసుకుంటే లేకపోతే పాప పుణ్యాల యొక్క మిశ్రమంతో మనం ఈ జీవితాన్ని పొందాం. కాబట్టి ఈ జీవితం చాలా దుర్లభమైనది, చాలా విలువైనది. కాబట్టి దీన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. ఓకే. సో తర్వాత సుభాషితం మేడం ఆ, మేడం అతః క్షణకాలమపి జీవః యది దేహే తిష్ట తాత్పర్యంలో థర్డ్ సెంటెన్స్ లాస్ట్ నుంచి అదొకసారి చెప్పరా మీనింగ్? అతః క్షణకాలమపి జీవ యది దేవే. సో దేహే అంటే మనకి ఈ దేహంలో ఏముంటుంది అంటే ఒక జీవుడు ఉంటాడు. ఓకే. సో ఆ జీవుడు దేహంలో ఉన్నంత వరకే మనం బతికున్నట్టు లెక్క. ఆ జీవుడు మన దేహంలో లేకపోతే మనం లేనట్టు లెక్క. ఓకే. సో కాబట్టి అది చెప్తున్నాడు. యది దేహే తిష్టతి. ఆ జీవుడు కనుక దేహంలో తిష్టతి అంటే ఉండడం. సో దేహంలో జీవుడు ఉంటే కనుక అప్పుడే ప్రాణికి లాభం. అంటే ప్రాణం ఉన్నట్టు, ఆ ప్రాణం ఉంటేనే కదా మనం ఏదైనా చేసేది. పనికి లేకపోతే ఏదైనా ఏమైనా సరే మనం చేయగలిగేది జీవుడు ఉన్నంత వరకే. ఆ జీవుడు మన శరీరం నుంచి దాటి వెళ్ళిపోతే కనుక మనం ఏమీ చేసే పరిస్థితిలో ఉండం. అది మరణం కింద లెక్క కదా. సో అది చెప్తున్నాడు అంతే. ఓకే. రైట్. సో నెక్స్ట్ వచ్చి అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తద్ ఉపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మధ్యాత్. ఓకే. ఒక్క 2 minutes అండి, బ్రేక్ తీసుకుంటూ వస్తాను.
పునః స్వాగతం. సో రెండో సుభాషితం వచ్చి అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మధ్యాత్. సో పదవిభాగం చూస్తే కనుక అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పః చ కాలః బహవః చ విఘ్నాః యత్ సారభూతం తత్ ఉపాసితవ్యం హంసః యథా క్షీరం ఇవ అంబు మధ్యాత్. ఓకే, అంబు మధ్యాత్ అన్నది ఒక పదం. సో ఏమంటున్నాడు సుభాషితకారుడు అంటే ఇక్కడ ఓకే అన్వయం చూస్తూ చెప్తాను. అనేక శాస్త్రం, సో అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి మనకి. కాబట్టి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, కానీ బహువేదితవ్యం, చాలా చదవాల్సినటువంటి లేకపోతే చాలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక శాస్త్రాలు ఉన్నాయి, అనేకంగా తెలుసుకోవాల్సినటువంటివి విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాలశ్చ అల్పః, కాలః అల్పః, కాలం మనకి చాలా తక్కువ ఉన్నది. అలాగే విఘ్నాః చ బహవః, విఘ్నాలు చాలా ఉన్నాయి. సో చాలా శాస్త్రాలు ఉన్నాయి, చాలా తెలుసుకోవాల్సింది ఉంది, కాలం మాత్రం తక్కువగా ఉంది, విఘ్నాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది, మనం తెలుసుకోవడానికి చాలా కష్టం అవుతుంది, తెలుసుకోలేకపోతాం. అప్పుడు అందుకని ఏం చేయాలి అంటే యత్ సారభూతం తత్ తత్ ఉపాసితవ్యం. సో కాబట్టి అన్నీ మనం తెలుసుకోలేము ఎలాగో. కాబట్టి ఏదైతే తెలుసుకోవాలో దాని యొక్క సారభూతం తెలుసుకుంటే చాలు. అంటే అనవసరమైనటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే కావాలి, ఇది అవసరము అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఎలా అంటే, ఎలా అయితే హంసకి ముందర కనుక పాలు నీళ్లు కలిపి పెడితే కనుక అది ఓన్లీ పాలు మాత్రమే తీసుకుంటుంది. సో అది ఏం చేస్తుంది, అక్కర్లేనటువంటి నీళ్ళని వదిలేసి కావలసినటువంటి పాలని మాత్రమే అది గ్రహిస్తుంది. అలాగే మనం కూడా ఎన్నో ఉన్నా సరే వాటిలోంచి మనకి ఏం కావాలి అన్నది మనం దాన్ని గ్రహించి మిగతాది మనం వదిలేయగలగాలి. అలాంటిది ప్రాక్టీస్ చేసుకోవాలి. సో తాత్పర్యం చూస్తే కనుక జాతేన మనుష్యేణ బహునాం శాస్త్రాణం విషయ యావత్ శక్యతే తావత్ అధ్యేతవ్యం. సో పుట్టినటువంటి మనిషి చేత చాలా శాస్త్రాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకోవాలి. తద్విషయ విలంబ న కరణీయ, ఆ విషయంలో ఆలస్యం చేయకూడదు. యతః కాలః బహు అల్పః, కాలం చాలా తక్కువ ఉన్నది. అపిచ సత్ కార్యాణం విఘ్నాః అపి బహవః సంతి. సో మనం ఎప్పుడు మంచి పనులు మొదలుపెట్టినప్పుడు కానీ మంచి పనులు చేస్తున్నప్పుడు కానీ చాలా విఘ్నాలు ఉంటాయి. యథా కేనచిత్ కవినా ఉక్తం క్షణశః విద్యాం సాధయేత్. సో ప్రతి క్షణము విద్యని అభ్యసించాలి. సో మనకి ఇది ఒక సూక్తి కూడా వచ్చింది, పరిచయాల వల్లనే ఎక్కడో, ప్రతి క్షణం మనం విద్యను అభ్యసించాలి, కణం కణం మనం డబ్బుని సంపాదించాలి అట్లా. సో కాబట్టి క్షణశః విద్యాం సాధయేత్, ప్రతి క్షణం విద్యని సంపాదించాలి. తథైవ కృత్వా శాస్త్రాధ్యయన సమయే అపి సారభూతం అతి ప్రధానం ఏవ జ్ఞాతుం అధికః ప్రయత్నః కరణీయః. సో మనం ఏదైనా ఒక శాస్త్రాన్ని చదివేటప్పుడు దానిలోని ముఖ్యమైనటువంటి సారభూతం ఏంటి, దాని తాత్పర్యం ఏంటి, లేకపోతే దాని తత్వం ఏంటి అన్నది మాత్రం గ్రహించాలి తప్పకుండానే. జలేన మిశ్రితం క్షీరం ఏకస్మిన్ పాత్రే అస్తి చేదపి హంసః యథా. సో ఒక పాత్రలో జలంతో కలిపినటువంటి పాలు ఉన్నా సరే యథా ఎలా అయితే క్షీరమేవ స్వీకరోతి, పాలనే స్వీకరిస్తుంది, తథా అధ్యయన సమయే అనుపయుక్తః అప్రధానః వా భాగః పరిత్యక్తవ్యః. ఎలా అయితే హంస అలా పాలని మాత్రమే తీసుకుంటుందో అలాగే అక్కర్లేనటువంటి అన్యుక్తమైనటువంటి ఏవైతే అప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయో వాటిల్ని మనం విడిచిపెట్టగలగాలి అధ్యయనం చేసేటప్పుడు. ఓకే, కావలసినది మాత్రమే గ్రహించడం మనకి తెలియాలి. క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే క్లియర్. ఓకే ఓకే రైట్. మహోదయ, చెప్పండి. ఇది ఇక్కడ అనుప్రయుక్త అని ఉంది కదండి. ఇది మన దీనికి ఇది దానికి వర్తిస్తుందండి. అది మన ఏమంటారు, మొన్నే నేర్చుకున్నాం కదా, అవ్యయభావ సమాసానికి వస్తుందండి అది? కాదండి, అన్ కాదు ఉపయుక్త. కదా. ఇది అన్ ఉపయుక్త, నై సమాసం. ఆహాహా. నా ఆహా. ఉపయుక్త, నై తత్పురుష సమాసం. నా ఉపయుక్త. నా నా ఉపయుక్త, అవును, అనుపయుక్త. నై అలాగే నై తత్పురుష సమాసం. నై తత్పురుష. అవును. అను అన్నది ఇక్కడ అది కాదు, ఉపసర్గ కాదు, అన్ అండి, అది అవ్యయం కాదు. కాదు. అన్ ఉపయుక్త. అన్ ఇప్పుడు న ఉపయుక్తకి న బదులు మనకి ఉత్తర పదంలో కనుక స్వరం ఉంటే అన్ అని వస్తుంది కదా, అది అన్ అవును, ఉపయుక్త. అదే. అను ఉపయుక్త. అర్థమైందండి. ఆకారం కాకుండా మిగతాయి ఉంటే ఇలా వస్తాయి కదండి, అందుకని ఇలా వచ్చింది. నా ఉపయుక్త అన్నది అను. అర్థమైంది. అస్తు మహోదయ. ఓకే. తర్వాత అన్వయక్రమం. ఓకే, అన్వయక్రమం నెక్స్ట్ శ్లోకం వచ్చేసి మనం కింద శ్లోకంలో చూసాము. దిలీప మహారాజు నా శరీరం బదులు ఈ గోవుని విడిచిపెట్టమని చెప్పినప్పుడు అప్పుడు తథాస్తు అని చెప్పి ఆ సింహం ఏదైతే ఉందో అది అనంగానే ఆ రాజు యొక్క హస్తం ఏదైతే స్తంభించిపోయిందో అది వీడిపోయి అతను తన యొక్క శస్త్రాలని కింద పెట్టి తను ఆ సింహానికి సమర్పించుకున్నాడు, ఒక మాసపు ముద్దలాగా. సో ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ అన్నమాట. సో తస్మిన్ క్షణే పాలయితు ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతనం ఉగ్రం అవాంగముఖస్యోపరి పుష్పవృష్టి పపాత విద్యాధర హస్తముక్త. సో ఇంకొకసారి, తస్మిన్ క్షణే పాలయితు ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతనముగ్రం అవాంగ్ముఖస్యోపరి పుష్పవృష్టి పపాత విద్యాధర హస్తముక్త. సో పద విభాగం చూస్తే తస్మిన్ క్షణే పాలయితు ప్రజానాం ఉత్పశ్యతః సింహ నిపాతనం ఉగ్రం. సో ఎక్కడా కూడా సందులేం లేవు, జస్ట్ ఓన్లీ వర్ణమేళనమే. సింహ నిపాతనం, నిపాతం ఉగ్రం అవాంగ ముఖస్య ఉపరి. ఇక్కడ మాత్రము ముఖస్య ఉపరి సంధి ఉంది. తర్వాత పుష్పవృష్టి పపాత విద్యాధర హస్తముక్త. ఇది లాస్ట్ పదం అంతా ఒక సమస్త పదం. సో ఆ క్షణంలో, తస్మిన్ క్షణే, ఆ క్షణంలో ఏమైంది? తస్మిన్ క్షణే పాలయితు ప్రజానాం. ప్రజానాం పాలయితు అంటే ప్రజల్ని పరిపాలించేటటువంటి ఆ రాజు యొక్క అతను సింహ నిపాతనం ఉగ్రం. సింహ నిపాతనం అంటే తను సమర్పించుకున్న తర్వాత రాజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఏం అనుకుంటున్నాడు అంటే ఆ సింహం తన మీద ఆక్రమిస్తుంది. నిపాతం అంటే ఆక్రమించడం. సింహ నిపాతనం, నిపాతం. సో నిపాతం, ఆ సింహం తన్ని ఆక్రమిస్తుంది అని, ఉగ్రమైనటువంటి ఆ సింహం తన్ని క్షమితం, ఆ సింహం తన మీద ఉగ్రమైనటువంటి ఆక్రమం చేస్తుంది అని చెప్పి చూస్తున్నాడు. అది అవాంగ ముఖస్య ఉపరి. అవాంగ ముఖస్య అంటే మనం సమర్పించుకున్నప్పుడు ఎలా, ఇప్పుడు మనం దేవుడి గుడిలోకి వెళ్ళి నమస్కరించినప్పుడు ఏం చేస్తాం, తల కొంచెం కిందకి వంగి ఉంటుంది మనకి. సో ఏదైనా సమర్పణ అంటే తల కిందకి, భూమి వైపు వంగి ఉండడం. సో అవాంగ ముఖ్యస్య అంటే కిందకి దించుకుని ఉన్నటువంటి అతని మీద, ఉపరి అతని మీద పుష్పవృష్టి పపాత. పుష్పవృష్టి పడింది అని.
ఎవరి చేత అంటే విద్యాధర హస్తముక్త, విద్యాధరులు అంటే ఏంజిల్స్ అని చెప్పొచ్చు, గంధర్వులు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాగే విద్యాధరులు అని అంటారు. వాళ్ళ చేతి నుంచి విడిచిపెట్టేటటువంటి పుష్పాలు ఆయన మీద పడ్డాయి అని. సో అది ఇక్కడ అర్థం. ఒక్కొక్క వర్డ్కి అన్వయం చూస్తే తస్మిన్ క్షణే ఉగ్రం సింహ నిపాతం ఉత్పశ్యత. సో ఉగ్రమైనటువంటి సింహ నిపాతం ఊహిస్తున్నటువంటి అతని మీద, ఉత్పశ్యత అంటే ఎదురు చూస్తూ ఉన్నటువంటి అతని మీద, అవాంగముఖస్య సో ఆ కింద తలదించుకున్నటువంటి అతని మీద, పాలయితు ప్రజానాం పాలయితు ప్రజల్ని పాలించేటటువంటి అతని మీద. సో ఇక్కడ ఉత్పశ్యత, అవాంగముఖస్య, పాలయితు ఇవన్నీ కూడా షష్ఠిలో ఉన్నాయండి. సో అతని మీద అని అంటున్నాం కదా, సో అతని మీద అన్నటువంటి దానికి విశేషణాలు ఇవన్నీ కూడా. ఓకే, సో ఆయన మీద అని అర్థం. ఊపరి అతని మీద, పాలయితూ ఊపరి విద్యాధర హస్తముక్త విద్యాధరుల చేత విడిచిపెట్టినటువంటి ఏవైతే పుష్పవృష్టి పూలు ఉన్నాయో అవి పపాత పడ్డాయి అని అర్థం. ఓకే, తాత్పర్యం యదా సింహస్య ఆక్రమణం నిరీక్ష్య రాజా దిలీప అవాంగముఖ భూత్వా స్థిత ఆసీత్. ఎప్పుడైతే సింహం యొక్క ఉగ్రమైనటువంటి దాడిని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ దిలీపుడు కింద ముఖం పెట్టి ఉన్నటువంటి అతని మీద, ఆసీత్ తదా తస్య శిరసః ఉపరి అతని తల మీద విద్యాధరాః పుష్పవృష్టిం అముంచన్. సో అతని మీద ఆ విద్యాధరులు పూల వృష్టిని కురిపించారు. అముంచన్ అంటే విడిచిపెట్టడం, స్ప్రింకిల్ చేయడం అని అర్థం, విడిచిపెట్టారు అని. సో అన్వయ రచన వచ్చి పపాత అంటే పతితం, ఇది లిట్లకారంలోకి వస్తుంది. పడవేయబడ్డాయి అని. ఏం పడవేయబడ్డాయి? కా పపాత. ఇక్కడ కర్త ఏంటంటే ఆ పుష్పవృష్టి అన్నది ప్రథమాలో ఉంది చూస్తే కనుక. సో క్రియాపదం పపాత, ప్రథమా విభక్తి పుష్పవృష్టి విద్యాధర హస్తముక్త. సో విద్యాధర హస్తముక్త అన్నది పుష్పవృష్టికి విశేషణము. సో ఏం పడింది? కర్త ఏంటి? పుష్పవృష్టి పడింది అని. సో కా పపాత పుష్పవృష్టి. ఎటువంటి పుష్పవృష్టి? విద్యాధర వాళ్ళ చేతి నుంచి విడిచిపెట్టబడినటువంటివి. సో విద్యాధర హస్త ముక్త, ముక్త అంటే విడిచిపెట్టబడినవని. సో కీదృశి పుష్పవృష్టి అన్నది స్త్రీలింగం కాబట్టి కీదృశి పుష్పవృష్టి విద్యాధర హస్తముక్త. ఆ తర్వాత కుత్ర పపాత ఎక్కడ పడవేయబడ్డాయి అంటే ఊపరి పైన. కస్య ఉపరి ఎవరి మీద అంటే ఇప్పుడు మనకి అన్నీ కూడా ఏవైతే షష్ఠిలో ఉన్నాయో, ఊపరి అన్నది కూడా యాక్చువల్గా దాని ఏమంటారు, ఉపరి అంటే సప్తమి వస్తుంది యాక్చువల్గా, బట్ ఇక్కడ అవ్యయం ఇది ఉపరి అన్నది పైన అని. సో ఎవరి మీద అంటే ఈ షష్ఠిలో ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ మనకి వస్తాయి. పాలయితు అంటే పరిపాలిస్తున్నటువంటి వాని యొక్క అని అర్థం. సో అతని యొక్క ఎవరి యొక్క అతను అంటే ప్రజానాం ప్రజల యొక్క పరిపాలకుడు అని. కాసాం పాలయితు, ప్రజా అంటే స్త్రీలింగము, షష్ఠి బహువచనం ప్రజానాం అంటే. సో కాబట్టి కాసాం పాలయితు అంటే ప్రజానాం పాలయితు. పునః కీదృశ మళ్ళీ ఎటువంటి వాడై ఉన్నాడు అంటే అవాంగముఖస్య కిందకి తల వంచుకుని ఉన్నటువంటి వాడు. తర్వాత పునః కీదృశ మళ్ళీ ఎటువంటి వాడు అంటే ఉత్పశ్యత అంటే ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత దేనిని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు? సో ఉత్పశ్యతకి కర్మపదం వచ్చి సింహ నిపాతం. సో కం ఉత్పశ్యత దేన్ని ఎదురు చూస్తున్నటువంటి వాడు అంటే సింహ నిపాతం. ఆ తర్వాత కీదృశం ఎటువంటి సింహ నిపాతం? అది ఉగ్రమైనటువంటిది. ఆ తర్వాత కదాపపాత ఎప్పుడు అంటే అప్పుడు, ఆ క్షణంలో, క్షణే అని. ఆ తర్వాత కీదృశి క్షణే, తస్మిన్ అన్నది క్షణేకి విశేషణం. తస్మిన్ కూడా సప్తమిలో ఉంది, క్షణే అన్నది కూడా సప్తమిలో ఉంది కాబట్టి అది దానికి విశేషణం. కాబట్టి కీదృశి క్షణే అంటే తస్మిన్ క్షణే. సో పద విభాగం చూస్తే తస్మిన్ అనేది మనకు తెలుసు,
దకారాంత పదము సప్తమి ఏకవచనము. తర్వాత పుల్లింగము క్షణే అన్నది క్షణ అన్నది అకారాంత పుల్లింగము సప్తమి ఏకవచనము. పాలయితుహు అన్నది యాక్చువల్లీ సప్తమి, ఇది పాలయితృ రుకారాంత శబ్దము. యాక్చువల్గా ఇది పాల అన్నటువంటి ధాతుకి త్రిచ్ ప్రత్యంత చేస్తే కనుక ఇప్పుడు కృ ధాతువుకి త్రిచ్ ప్రత్యంత చేస్తే మనకి కర్తృ అని వస్తుంది. దానికి ప్రథమ ఏకవచనం కర్త, మనం బాగా ఎక్కువగా వాడేటటువంటి పదం కర్త. లేకపోతే వక్త, ఇవన్నీ వక్తృ అన్నదానికి వక్త అన్నది ప్రథమ. అలాగే పాలయితృ రుకారాంత పదము, దానికి షష్ఠి వచ్చేసి పాలయితుహు రుకారాంత శబ్దం లాగానే మనకి మాతృ శబ్దం అవి ఎలా ఉన్నాయో పుల్లింగంలో అయితే పితృ శబ్దం లాగా. సో రుకారాంత పదం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడాను. సో పాలయితుహు అన్నది షష్ఠి ఏకవచనము. ఆ తర్వాత ప్రజానాం అనేది స్త్రీలింగ పదము ఆకారాంతము షష్ఠి బహువచనము. ఉత్పశ్యత అనేది అది శత్రు ప్రత్యాంత. ఓకే, ఉత్పశ్యత అనేది తర్వాత ఇక్కడ ఇక్కడ ఏముంది ఉత్పశ్యత ఉంది కాబట్టి ఇది చూస్తున్నటువంటి దాని యొక్క ఇది కూడా షష్ఠిలో ఉంది ఏకవచనంలో. సింహ నిపాతం అన్నది అకారాంత పుల్లింగం ద్వితీయ ఏకవచనము. ఉగ్రం అన్నది ద్వితీయ ఏకవచనము. అవాంగముఖస్య అన్నది అవాంగ్ ముఖ అన్నటువంటి పుల్లింగ షష్ఠి ఏకవచనం. ఉపరి అన్నది అభయము. దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. ఆ తర్వాత పుష్పవృష్టి అన్నది ఇకారాంత స్త్రీలింగము ప్రథమ ఏకవచనం. పపాత అన్నది క్రియాపదము. ఇది పత్ల్ అన్నటువంటి ధాతువు, పత్ ధాతువు యాక్చువల్గా. ఇది భూతకాలము లిట్లకారము ప్రథమ ఏకవచనం. ఇది ప్రథమ పురుష ఏకవచనము. ఆ తర్వాత విద్యాధర హస్తముక్త అన్నది ఆకారాంతము స్త్రీలింగము ప్రథమ ఏకవచనం. సమాసాల్లోకి వస్తే కనుక సింహ నిపాతం అని తీసుకుంటే శ్లోకంలో ఉంది ద్వితీయాలో ఉంది. సింహస్య నిపాత తమ్ షష్ఠీ తత్పురుష సమాసం. పుష్పవృష్టి తీసుకుంటే పుష్పాణం వృష్టి, పుష్పాల యొక్క వృష్టి అంటే రెయిన్ అని, వర్షం అని అర్థం యాక్చువల్గా. సో అలా ధారగా పడ్డం వృష్టి. సో పుష్పాణం వృష్టి షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాత విద్యాధర హస్తముక్త. సో విద్యాధర ఒక పదము, హస్తముక్త అనేవి రెండు వేరే వేరే పదాలు. సో మూడు ఉన్నాయి కాబట్టి రెండు సమాసాలు వస్తాయి. సో విద్యాధరాణం హస్తాహ, విద్యాధరుల యొక్క చేతులు అని అర్థము. సో ఇది షష్ఠీ తత్పురుష సమాసము. సో ఆ చేతుల నుంచి విడిచిపెట్టబడ్డాయి అని. విద్యాధర హస్తేభ్య ముక్తాహ, వారి యొక్క చేతుల నుంచి విడిచిపెట్టబడ్డా అని అర్థము. కాబట్టి పంచమీ తత్పురుష సమాసం అని. ఆ తర్వాత అవాంగ్ ముఖస్య దగ్గర అవాక్ ముఖం యస్య సహ, ఎవరి తల అయితే కొంచెంగా దించి ఉన్నదో కిందకి వంగి ఉన్నదో అని అర్థం. అతను ఎవరు? దిలీప మహారాజు. కాబట్టి ఇది అన్య పదార్థ ప్రాధాన్యత కలిగింది, బహువ్రీహి సమాసము. ఓకే, క్లియర్ అండి ఇక్కడికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, అర్థం క్లియర్. ఓకే, సో అవాక్ అండ్ ముఖం, ముఖస్య ముఖ దగ్గర ఏ సంధి జరిగింది? స్వసంధి. అనునాసిక సంధి. అనునాసిక సంధి. ఉత్తమం, సమ్యక్. సో అవాక్ ముఖ. సో ఎక్కడైతే పూర్వపదంలో వర్గీయ వ్యంజనాలు ఉంటాయో ఆ తర్వాత కనుక అనునాసికాలు ఉంటాయో అప్పుడు ఆ పూర్వపదంలోని చివరక్షరం ఏదైతే దాని యొక్క పంచమాక్షరం అయినటువంటి అనునాసిక అక్షరం వస్తుంది. కాబట్టి ఇక్కడ అవాంగ్ కవర్గంలోనికి అవాక్ కదా, అది క క అంటే క లోని పంచమాక్షరం వచ్చింది. అవాంగ్ ముఖస్య. ఓకే, సో నెక్స్ట్ వచ్చి శ్లోకం. సో తర్వాత ఏమంటుంది? ఉత్తిష్ట
వత్సేత్య క్షమ్యతాం, ఉత్తిష్ట వత్సేత్య మృతాయమానం వచో నిశమ్యోత్థిత ముత్థితః సన్ దదర్శ రాజా జననీమివ స్వాం గాం గ్రతః ప్రస్రవణీం న సింహం. సో ఉత్తిష్ట వత్సేయ మృతాయమానం వచో నిశమ్యోత్థిత ముత్థితః సన్ దదర్శ రాజా జననీం ఇవ స్వాం గాం గ్రతః ప్రస్రవణీం న సింహం. సో ఇక్కడ పద విభాగం చూస్తే ఉత్తిష్ట వత్స ఇతి అమృతాయమానం. సో ఇక్కడ ఉత్తిష్ట, తర్వాత వత్స ఇతి. వత్స ఇతి ఇక్కడ ఏ సంధి? గుణసంధి. వత్స ఇతి గుణసంధి. ఆ తర్వాత ఇతి, తర్వాత ఇతి అమృతాయమానం. ఇక్కడ ఇతి అమృతాయమానం ఎడసంధి. వచో వచో నిశమ్య దగ్గర, వచో దగ్గర ఉత్తమం. తర్వాత నిశమ్యోత్థిత దగ్గర ఉత్థితం. అంతేనండి. ఇక్కడ నిశమ్య దగ్గర విసర్గ లేదు, గుణసంధి మాత్రమే. నిశమ్య ఉత్థితం అంతే. నిశమ్య ఉత్థితం, తర్వాత ఉత్థితం, ఉత్థితం, తర్వాత ఉత్థితః. ఉత్థితః ఇక్కడ ఓన్లీ వర్ణమేళనం. సన్ దదర్శ రాజా జననీం ఇవ, ఇక్కడ కూడా ఓన్లీ వర్ణమేళనం. స్వాం గాం అగ్రతః, గాం అగ్రతః వర్ణమేళనం. ప్రస్రవణీం న సింహం. వేరు వేరే పదాలు. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే తర్వాత అలా పుష్పవృష్టి జరిగిన తర్వాత ఉత్తిష్ట వత్స ఇది అమృతాయమానం వచః. సో ఉత్తిష్ట వత్స అమృతాయమానం వచః అంటే అప్పుడు ఆ సింహం ఏదైతే ఉందో అది ఇప్పుడు మళ్ళీ అంటోంది, ఉత్తిష్ట వత్స లే అంటోంది అని. అమృతాయమానం వచః నిశమ్య. సో అమృత అయినటువంటి ఆ వచనాలు విని, నిశమ్య మనకి ఇంతకు ముందర కూడా శ్లోకంలో వచ్చింది, విని అని అర్థం నిశమ్య అంటే. సో అమృతమైనటువంటి ఆ వచనం, ఉత్తిష్ట అన్నటువంటి వచనం విని, ఉత్థిత అంటే ఎక్కడి నుంచి అయితే ఆ ఉత్థితం అంటే ఆ వచనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ వైపుగా అని అర్థము. ఉత్థిత అంటే లేచినటువంటి వాడై, సన్ అంటే అటువంటి వాడై అని అర్థం. సో లేచినటువంటి వాడై. దదర్శ రాజు చూశాడు. ఏం చూశాడు? జననీం ఇవ, తల్లిలాగా. స్వాం అంటే తన యొక్క అగ్రత ముందర, తన యొక్క ముందర ఏం చూశాడు? గాం అంటే గోవుని చూశాడు. ప్రస్రవణీం పాలు వస్తున్నటువంటి ఒక ధేనువుని చూశాడు. గాం అంటే గోవుని చూశాడు. నా సింహాన్ని చూడలేదు. అంటే సింహం స్థానంలో అక్కడ ఆ ధేనువు ఉంది అని అర్థం. సో ఇవి పదాల యొక్క అర్థము. సో ఇప్పుడు దీన్ని అన్వయం చూస్తే కనుక రాజా వత్స ఉత్తిష్ట లే అని చెప్తాను. ఇది ఉత్థితం అమృతాయమానం వచః. సో వచః అన్నదానికి అమృతాయమానము, ఉత్థితం అన్నవి రెండు కూడా విశేషణాలు. సో అమృతాయమానం అంటే అమృతమైనటువంటి వచనాలు, ఉత్థితం అంటే వస్తున్నటువంటి ఆ డైరెక్షన్ ఏదో ఉందో అటువైపు నుంచి అని అర్థం. ఆ వచనాలు నిశమ్య విని, ఉత్థిత సన్ లేచినటువంటి వాడే, అగ్రత ముందర, ప్రస్రవణీం గాం స్వాం. సో అటువంటి పాలు ఊడుతున్నటువంటి అటువంటి ఆవుని జననీం ఇవ తల్లిలాగా దదర్శ చూశాడు. దదర్శ సింహాన్ని చూడలేదు. అంటే అక్కడ సింహం లేదు అని అర్థం. ఓకే, తాత్పర్యం
తస్మిన్ ఏవ క్షణే, అదే క్షణంలో వత్స ఉత్తిష్ట ఇది వచనం దిలీప శృతవాన్, అటువంటి వచనాల్ని దిలీపుడు విన్నాడు. తద్వచనం అమృతమివ ఆసీత్, సో ఆ వచనాలు అమృతంలాగా ఉన్నాయి. తతః దిలీప ఉత్థితవాన్, అప్పుడు దిలీపుడు లేచాడు. అగ్రతో అపశ్యత్, ముందర చూశాడు. ఆశ్చర్యం. తత్ర సింహ నాస్తి, అక్కడ సింహం లేదు. దుగ్ధం శ్రావయంతీం నందినీం ఏవ రాజా అపశ్యత్, పాలు కారుతున్నటువంటి ఆ నందిని ధేనువును మాత్రమే అతను చూశాడు. సో ఇక్కడ శ్రావయంతీం అన్నది ఏంటా పదము? శత్రుప్రత్యయం స్త్రీలింగము. ఉత్తమం. శత్రు ప్రత్యయం స్త్రీలింగము. ఓకే, నందిని ఉన్నది కాబట్టి ద్వితీయ ఏకవచనం. నందినీమేవ రాజా అపశ్యత్, రాజు చూశాడు. ధేన్వాహ దర్శనం తస్య స్వమాతృదర్శనమివ ఆసీత్, ఆ ధేనుని చూసిన వెంటనే అతనికి తన తల్లి, సొంత తల్లిని చూసినటువంటి అనుభూతి కలిగింది. అన్వయ రచన చూస్తే దదర్శ అనేది ఇప్పుడు ఇక్కడ 3 వాక్యాలుగా మనం తీసుకోవాలి. ఒకటి దదర్శ, ఏం చూశాడు అని, ఇంకోటి నా దదర్శ, ఏమీ చూడలేదు. 2 వాక్యాలు తీసుకోవాలి. సో దదర్శ అంటే చూశాడు. ఏం చూశాడు అంటే అపశ్యత్. కహ దదర్శ, ఎవరు చూశారు? కర్త ఎవరు? రాజా. అలే ఎటువంటి రాజు అతను అంటే లేచినటువంటి వాడు. ఉత్థిత కీదృశ లేకపోతే కథం భూత సన్, ఎటువంటి వాడే చూశాడు అంటే ఉత్థిత. కాం దదర్శ, దేన్ని చూశాడు అంటే గాం దదర్శ, ధేనుని చూశాడు. కీదృశం గాం, ఎటువంటి ధేను అంటే ప్రశ్రవణీం. కాం ఇవ దదర్శ, దేనిలాగా చూశాడు అంటే జననీం ఇవ. కిం కృత్వా దదర్శ, ఏం చేసి చూశాడు అంటే నిశమ్య, విని. కిం నిశమ్య, దేనిని విని. కిం ఎందుకు వాడారంటే వచ అనేది వచస్, అది సకారాంతము నపుంసకలింగ శబ్దం కాబట్టి కిం నిశమ్య, దేనిని విని అంటే వచః. ఆ వచనాలు ఎలా ఉన్నాయి? సో కాబట్టి కీదృశీం వచః అంటే అమృతాయమానం వచః. అలాగే మళ్ళీ పునః కీదృశ అంటే ఉత్థితం, వస్తున్నటువంటి వేపు నుంచి అని. కిం ఇతి వచః, అవి ఏం వచనాలు అంటే వత్స ఉత్తిష్ట అని, ఇతి అని. కుత్ర దదర్శ, ఎక్కడ చూశాడు అంటే తన ముందర, అగ్రతః. కాబట్టి నా దదర్శ, ఏం చూడలేదు అంటే కహన అపశ్యత్, ఎవరు చూడలేదు. మళ్ళీ సేమ్ రాజానే, మళ్ళీ కర్త కాబట్టి కర్త రిపీట్ అయింది, రాజా. కంన అపశ్యత్, దేన్ని చూడలేదు అంటే సింహంన అపశ్యత్, సింహాన్ని చూడలేదు అతను. సో పద వివరణను చూస్తే కనుక ఫస్ట్ ఉత్తిష్ట. ఉత్తిష్ట అన్నది ఉత్ ఉపసర్గపూర్వక స్థా ధాతు పరస్మైపది, అది లోట్ లకారంలో మధ్యమ పురుష. వత్స లే అన్నది కదా, సో కాబట్టి నువ్వు లే అని చెప్పడం అనమాట. కాబట్టి మధ్యమ పురుష ఏకవచనం. వత్స అన్నది పుల్లింగము, సంబోధన ఏకవచనం అది. ఆ తర్వాత ఇతి అనేది అవ్యయము. అమృతాయమానం అన్నది నపుంసకలింగము, ద్వితీయ ఏకవచనం అకారాంతము. వచస్ అనేది నపుంసకల శబ్దము, ద్వితీయ ఏకవచనము. ఆ తర్వాత నిశమ్య అన్నది నీ ఉపసర్గ, శం ధాతు లెపు ప్రత్యాంత. ఫస్ట్ ఉత్థితం అన్నది అకారాంతము, ఉత్థిత శబ్దము త ప్రత్యాంత, యాక్చువల్గా అది నపుంసకలింగము, ద్వితీయ. సో ఒక ఉత్థితం ఏమో వచహకి అది విశేషణం కాబట్టి నపుంసకలింగము. రెండో ఉత్థిత అన్నది రాజుకి కాబట్టి అది పుల్లింగం. కాబట్టి మీకు 2 ఉత్థితాలు అకారాంతాలే, కానీ మొదటి ఉత్థితం అన్నది ద్వితీయ నపుంసకలింగము, రెండోది ఉత్థిత అన్నది పుల్లింగము, ప్రథమ ఏకవచనం. సో రెండింటికి ఆ డిఫరెన్స్ ఉంది. 2 త ప్రత్యంతాలు కాబట్టి 2 కూడాను విశేషణాలుగా వాడబడ్డాయి. కాబట్టి ఒకచోట నపుంసకలింగానికి, ఒకచోట పుల్లింగానికి విశేషణం అది. ఆ తర్వాత ఉత్థిత, తర్వాత సన్ అనేటువంటిది తకారాంత సత్ శబ్దము, శత్రు ప్రత్యాంత అది. తర్వాత అస్ ధాతువుకి సత్ అన్నది శత్రు ప్రత్యాంత. ప్రథమ అది పుల్లింగము, ప్రథమ ఏకవచనము. ఆ తర్వాత దదర్శ అన్నది దృశ్ ధాతువు,
పరస్మైపది భూతకాలము లిట్ లకారము ప్రథమ ఏకవచనము రాజన్ రాజా అన్నది ప్రథమ ఏకవచనం నకారాంతము రాజన్ శబ్దం పుల్లింగము. ఆ తర్వాత జననీ అన్నది ఈ కారాంతము జననీం అని ఉంది శ్లోకంలో కాబట్టి ద్వితీయ ఏకవచనము. ఇవ అన్నది అవ్యయము. స్వా అన్నది స్త్రీలింగము. స్వ అన్నది 3 లింగాల్లో కూడా ఉంటుంది, పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం. ఇక్కడ స్త్రీలింగము స్వాం అన్నది కాబట్టి ద్వితీయ ఏకవచనము. గాంకి ఓకే. తర్వాత గామ్ అన్నది గో శబ్దము ఓకారాంతము ద్వితీయ ఏకవచనం అది. తర్వాత అగ్రతః అన్నది అవ్యయము. ఆ తర్వాత ప్రశ్రవణీం అన్నది ఇకారాంతము ద్వితీయ ఏకవచనము స్త్రీలింగము. న అన్నది అవ్యయము. సింహం అన్నది అకారాంత పుల్లింగ ద్వితీయ ఏకవచనం. ఇందులో సమాసాలు ఏమీ లేవు. మేడం ప్రశ్రవణి అది ఎలా అండి? మామూలు కృదంతమేనా అండి? ప్రశ్రవణీం అన్నది కృదంతమేనండి అది. అలాగే. ఓకే. ఓకే. తర్వాత నెక్స్ట్ శ్లోకం వచ్చి ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా? నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఓకేనండి. నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాను. కొంచెం నాకు కూడా ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది ఇవాళ. ఓకే. ఇక్కడ వరకు డౌట్లు కానీ లేకపోతే ఇంకేమైనా మిగతా లెసన్స్ లో డౌట్లు ఉంటే అడగండి. కొంచెం టైం ఉంది, ఇంకా ఒక 19 minutes టైం ఉంది. మేడం రెస్ట్ తీసుకోండి, పర్వాలేదు. ఓకే, పర్వాలేదు. పర్వాలేదు, ముగించేయండి మహోదయ. ఏండి సూక్తులు పంపించారు, అన్నీ చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. ధన్యవాదాలు. అవునండి. ఓకే. సో అది ఒకే చోట కంపైల్ అయి ఉన్నాయి కాబట్టి అది ఈజీగా ఉంటుంది రెఫరెన్స్ కూడా, అది చూసుకోవచ్చు. ఓన్లీ ఐ థింక్ మొదటి సూక్తిలో మాత్రం అక్కడ ఆ అన్న పదం ఏదైతే ఆ అన్నది ఏదైతే ఉందో అది దాంట్లో క్రియాపదంతో ఇచ్చారు, కానీ క్రియాపదంతో కాదు అది. అది ఆ ప్రపంచ అని అంటే ప్రపంచం నుంచి అని దాంతో జోడించబడాలి. అది అదొక్కటే మిస్టేక్ అనుకుంటా నాకు తెలిసి దాంట్లో. ఓకే. ఆ విశ్వత అని రావాలండి. అది అది ఆ ఎంతు అని దాంట్లో ఇచ్చినట్టున్నారు, అది తప్పది, కరెక్ట్ కాదు అది. ఓకే. ఆ అన్నది విశ్వత తోటి రావాలి, మొత్తం ప్రపంచం నుంచి అని రావాలి అక్కడ. ఓకే, అదొక్కటే కరెక్షన్, మిగతా అంతా కరెక్ట్. వర్ణమేళనం అన్నారు కదండి, అది సమాసము కాదు, సంధి కాదు కదా? అవునండి. వర్ణమేళనం అంటే జస్ట్ 2 వర్ణాలు ఇప్పుడు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇందాక చెప్పిన శ్లోకంలో ఉత్తితం ఉత్తిత మ అండ్ ఊ ఉందంటే ఉకారం ము అయింది అంతే. అక్కడ ఏమి సంధి లేదండి, ఉత్తితం ఉత్తిత అంతే. ఎందుకు ఆ మేళనం ఎందుకు జరుగుతుంది మేడం? జనరల్ అంటే ఏం లేదండి, మీరు ఇట్లా విడిగా కూడా రాయొచ్చు, ఉత్తితం ఉత్తిత అని కూడా రాయొచ్చు. మన గుణింతాలు ఎందుకు రాస్తాం మనం? ఇప్పుడు కాకి ఉకారం ఇచ్చే కకి ఉకారం ఇస్తే కు అయింది కదా, అలాగే మాకి ఉకారం ఇస్తే కు అయింది అంతే. అంతే వర్ణమేళనం, గుణింతాలు అవి అంతే, గుణింతం జరిగింది అంతే. ఇంకోటి చిన్న జనరల్ డౌట్, దీంట్లో సిలబస్ లో కాదు. అడగండి. విశ్వాధారం అనే వర్డ్ వచ్చింది కదా, విద్యాధర అదేనా? విశ్వాధారం, అక్కడేమో నేను చూస్తే నాకు షష్ఠిగా కనిపించింది మేడం, షష్ఠి తత్పురుషంలో. ఇంకో దగ్గర ఎక్కడ బహువ్రీహి అని కూడా అన్నాడు.
అంటే మన ఛాయిస్ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు మేడం అదే దాన్ని? ఇక్కడ ఏంటంటే సందర్భాన్ని బట్టి అక్కడ ఎలా ఆ పదాన్ని వాడారు. ఇప్పుడు విశ్వాధార అని వాడింది ఒకవేళ కనుక అది విష్ణుమూర్తికి, నేను కూడా అవును మేడం. సహస్రనామాల్లోనే ఎక్కడ వచ్చి ఉంటుంది అది. అవును. కాబట్టి అక్కడ విష్ణువుని మనము దాన్ని ఏమంటారు అన్య పదార్థం చెప్తున్నాం మనం అక్కడ. విశ్వాన్ని విశ్వానికే ఆధారమైనటువంటి విష్ణుమూర్తి అని కదా అర్థం అక్కడ. కాబట్టి అవును. మనం అది బహువ్రీహి సమాసం చేసుకోవాలి. ఒకవేళ కనుక విశ్వాధర అని గనుక జస్ట్ విశ్వం ఆధారము దానికి అని తీసుకుంటే అలా ఆ ప్రయోగం అయితే కనుక అక్కడ విశ్వం యొక్క ఆధారం అని తీసుకుంటే అది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. సో సందర్భాన్ని బట్టండి అది. సో ఎలా అయితే లోకనాథ అనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో సందర్భాన్ని బట్టి మనం అక్కడ ఏ సమాసం యూజువలీ మనకి ఏవైతే విష్ణు సహస్రనామాల్లో నామాలు వచ్చాయో అవన్నీ కూడా నాకు తెలిసి 99% అన్నీ కూడా అవి బహువ్రీహి సమాసాలే. 99% నాకు గుర్తుండి. కాబట్టి విశ్వాధార ఇది మనకి ఏ శ్లోకంలో వచ్చింది? విశ్వాధార సదృశం మేఘవర్ణం శుభాంగం అక్కడ వచ్చింది కదా. సో కాబట్టి విశ్వాధారం విశ్వానికే ఆధారమైనటువంటి విష్ణు అక్కడ విష్ణు అక్కడ అనే పదార్థం విష్ణుమైంది కాబట్టి బహువ్రీహి సమాసం అది అక్కడ. ధన్యవాదాలు. ఒక 2 seconds అండి. సో ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ इति बौद्धजैनाः सच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारम् सैकैव प्रभुरद्वितीयः. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. పునర్మిలామः. ధన్యవాదాలు.